ఓం శ్రీ సాయిరామ్. శత జయంతి ఉత్సవాల సందర్భంగా కలియుగ అవతారి, పరిపూర్ణ అవతారి అయినటువంటి భగవాన్ శ్రీ సత్యసాయిబాబా వారికి మనందరి తరఫున హృదయపూర్వక ప్రేమపూర్వక నమస్సుమాంజల్లు. అహం సత్యబోధక చెన్నై దివ్యజ్ఞాన యజ్ఞము. ఈ దివ్యజ్ఞాన యజ్ఞ రథసారథులైనటువంటి శ్రీ ఎంఎల్ఎన్ సార్ గారికి, వారి శ్రీమతి శ్రీ ఎంవిఎల్ గారికి మనందరి తరఫున హృదయపూర్వక అభివందనాలు. శ్రీ సత్యసాయి దైనందిన ఆధ్యాత్మిక వేదిక ధారావాహిక కార్యక్రమాల్లో భాగంగా అహం సత్యబోధకలో చాలా ప్రతిష్టాత్మకంగా జరుగుతున్నటువంటి ఆత్మారామం పఠనం మన ఆత్మీయ సోదరిమణి శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు, సాయిరాం విజయనగరం వారు పఠిస్తారు. ఒక 35 మినిట్స్. ఆ తర్వాత సత్యసాయి వాహిని 19వ ఎపిసోడు 2వ భాగం తరువాయి భాగాన్ని ఈరోజు పి కోటేశ్వరరావు ఫ్రమ్ హైదరాబాద్ వారు వివరిస్తారు. ఇదండి కార్యక్రమాలు. గురువు గారు కనుక ఆ సమయానికి వస్తే వారు కూడా ఏదన్నా 4 విషయాలు చెప్పదలుచుకుంటే చివరిలో వారి సత్సంగం కూడా ఉంటుంది. ఈ కార్యక్రమంలో మొట్టమొదటగా శ్రీమతి సిహెచ్ఎల్ పద్మావతి గారు, సాయిరాం విజయనగరం. సబ్జెక్ట్ ఆత్మారామము. ఓం శ్రీ సాయిరాం. ఓం శ్రీ సాయిరాం. సర్వదేవతాతీత భగవాన్ శ్రీ సత్యసాయి బాబా వారి పాద పద్మములకు శతకోటి వందనములు. మన అహం సత్యబోధక కుటుంబం అధినేత శ్రీ మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు హృదయపూర్వక నమస్కారములు. ఇందులో పాల్గొన్న పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులందరికీ హృదయపూర్వక సాయిరాం. ఈ ఆత్మారామం ఉత్కృష్టమైన ఈ గ్రంథ పఠనమునకు మరొకసారి అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారైన మల్లెల లక్ష్మీనారాయణ గారికి హృదయపూర్వక నమస్కారములు. శ్రీమద్దివ్య మునీంద్ర చిత్త నిలయం సీతామనోనాయకం వాల్మీకోద్భవ వాక్పయోధి శశినం స్మేరాననం చిన్మయం నిత్యం నీరద నీలకాయమమలం నిర్వాణ సంధాయకం శాంతం సత్యమనామయం శివకరం శ్రీరామచంద్రం భజే. శ్రీరామచంద్రం భజే. సాయిరాం. నిన్నటి రోజున మన సోదరి సుందరి గారు చదివిన దాంట్లో కొంచెం అంశం చూసుకొని ఇవాళ చదవలసిన దాంట్లోకి వెళ్తానండి. సాయిరాం. అయితే నిన్న స్వామి విద్యార్థులకి రామాయణంలోని రాముడి తాలూకా అన్నదమ్ముల తాలూకా ఐకమత్యము, వాళ్ళల్లో ఆ ప్రేమతత్వం అదంతా కూడా ఇక్కడ ఈ అధ్యాయంలో 9వ చాప్టర్లో విద్యార్థులకి తెలియజేస్తున్నారు. ఆఖరిని విద్యార్థులారా అని చెప్తున్నారు. మళ్ళీ ఏంటి, ఈ రామాయణంలో సోదరుల తత్వాన్ని, ఒకరికొకరి మధ్య నుండే సన్నిహిత బాంధవ్యం చక్కగా గుర్తించి అన్యోన్యమైన ప్రేమతో, అదేంటది, లోక కళ్యాణం కోసం, సమాజం యొక్క క్షేమం కోసం ఎంతో కొంత ఏదో భాగం పాటుపడటం పరమ పవిత్రము అని మనము భావించాలి. ఇక్కడ మీరు భావించాలి అని చెప్పారు విద్యార్థులకి. అయితే ఇంకా ఏం చెప్పారంటే, కుటుంబం యొక్క ఆదర్శాన్ని, అంటే ముఖ్యంగా ఈ రామాయణంలో శ్రీరామచంద్రమూర్తి కుటుంబంలో ఉన్న పాత్రలు, అసలు రామాయణంలో అన్ని పాత్రలు కూడా భగవంతుడు నాటకములాగా జరిపించి ఆ రామాయణం అంతా కూడా రావణ సంహారం జరిగే వరకు కూడా అందరి పాత్రలు కూడా భగవంతుడు నాటకీయంగా జరిపించిన పాత్రలని మనందరికీ తెలుసును. అయితే ఈ రామాయణంలో ముఖ్యంగా అన్నదమ్ముల మధ్య ఉన్న సఖ్యత, ఆ కుటుంబంలో ఉన్న ఆదర్శాలు, ఇవన్నీ కూడా భారతదేశానికి చాటడానికి తగినటువంటి ప్రవర్తన మీరు కలిగి ఉండాలి. అందులో ఆ ప్రవర్తనను మీరు ఆరితేరి ఉండాలి అని చెప్పారు. ఇంకా మరికొంచెం ఏం చెప్పారంటే, స్వార్థాన్ని త్యాగం చెయ్యాలి. ప్రతి ఒక్క విద్యార్థి కూడా, మీరు ఇక్కడ నుంచి బయటకు వెళ్ళిపోతున్నారు, తర్వాత వెళ్ళిపోతారు, ఆ లోపు మనం ఇక్కడ బాగా సాధన చేయాలి. ఏంటంటే రామాయణం చదివేశాము కాదు, అందులో ఉన్నది మనం ఆచరించాలి. అంటే అందులోని వాళ్ళందరూ కూడా స్వార్థాన్ని వదిలేశారు.
త్యాగం చేశారంటే ఏంటి? త్యాగభావం ఉండాలి. పరార్థానికి మనం కొంతవరకును ప్రయత్నం చేయాలి. పరార్థము అంటే ఏంటి? మనం భగవంతుణ్ణి చేరడానికి రోజు నిత్యం నామస్మరణ. ఈ నామస్మరణ కొంతవరకు మనం చేయడానికి ప్రయత్నం చేయాలి. అలాగే స్వార్థాన్ని పూర్తిగా త్యాగం చేసి మన సచ్చీలమును పెంచుకొని పవిత్ర ఆదర్శాన్ని అందించడమే ఈ రామాయణం యొక్క ప్రధాన ఉద్దేశము అని స్వామి విద్యార్థులకి తెలియచేశారు. ఇంకా రామాయణంలో ఉన్న ప్రతి వ్యక్తి కూడా ఆదర్శవంతమైన జీవితాన్ని నిరూపిస్తూ కూడా వాళ్ళు వచ్చారన్నమాట. అయితే వాళ్ళు ఏంటి? ఈ ఆదర్శవంతమైన ఆ జీవితాన్ని అని వాళ్ళు మనకి తెలియచేసినప్పుడు వాళ్ళు ఏమిటి చేశారు? అందులో క్రమశిక్షణలు పాటించారు. డిసిప్లిన్. ఈ ఆదర్శవంతమైన జీవితం నందు కొన్ని క్రమశిక్షణలు కూడా పాటించాలి. ఈ క్రమశిక్షణ కానీ లేకపోతే ఏ రకమైన ఆదర్శాలు అందించినప్పటికీ మన జీవితానికి విలువ ఉండదు. కాబట్టి మనము ప్రతి ఒక్కడము కూడా క్రమశిక్షణను ఆదర్శం నందుంచుకొని ఆదర్శవంతమైన జీవితములో సచ్చీలమును ప్రధానంగా భావించుకొని త్యాగమును రెండవ లక్షణముగా తీసుకొని జీవితమును సాగిస్తూ పోతూ ఉండాలి అని స్వామి విద్యార్థులకి నిన్న చెప్పిన సోదరు చెప్పిన దాంట్లో చెప్పారండి. అయితే ఈ రోజు చూద్దాము. మనం చూడవలసింది పేజీ నెంబర్ 115 అండి, 3వ పేర. భరతుడు రామాజ్ఞ మీరలేక రాజ్యమేలుట తనకిష్టము లేక కర్తవ్యము తోచక సంకట స్థితిలో బాధపడుతూ ఉండడం చూచి రాముడు, భరత, నేను అయోధ్యకు వచ్చుట నా నియమమునకు భంగము. భరతుడు ఈ శ్రీరాముణ్ణి ఎంతలాగా అడిగాడు మళ్ళీ రమ్మనమని. కానీ రాముడు, నేను అయోధ్యకు రావడం అవదు, నాకు నా నియమానికి అది భంగం, కనుక అది అసంభవం, అది జరిగే పని కూడా కాదు. నాకు మారుగా ఏదో ఒక వస్తువును చిహ్నముగా ఇత్తును, నాకు బదులుగా ఏదో ఒక వస్తువును నీకు గుర్తుగా ఇస్తాను, దానిని తీసుకొని ఉపశాంతి పొంది తిన్నగా అయోధ్యకు వెళ్ళు అన్నాడు. ఆ మాటను అందుకొని వశిష్ఠుల వారు, రామచంద్ర, నీ పాదుకులు అతనికి అనుగ్రహింపుము అని మనవి చేసి, భరత, నీవి పాదుకులను కొనిపోయి వాటికి పట్టాభిషేకము చేసి అది రామరాజ్యంగానే విశ్వసించి నీవొక ఏజెంట్గా పాలన వ్యవహారము జరుపుచుండుమని ఉపదేశించాడు. ఎప్పుడైతే శ్రీరాముడు నేను గుర్తిస్తానో నాకు బదులుగా అది పట్టుకొని వెళ్ళి అది పెట్టి నువ్వు అయోధ్యకు వెళ్ళి అక్కడ పరిపాలన చెయ్యని చెప్పినప్పుడు వశిష్ఠుల వారు కూడా భరతుడికి అదే చెప్పారు. నువ్వు ఇవి తీసుకొని వెళ్ళి నువ్వు అతనికి ఏజెంట్గా అంటే అతని ప్రతినిధిగా నువ్వు అక్కడ పాలన వ్యవహారం చెయ్యి, రామరాజ్యంగానే విశ్వసించి అంటే రాముడే పరిపాలిస్తున్నాడు అన్న విశ్వాసాన్ని ఆ నమ్మకాన్ని నుంచి నువ్వు అక్కడ పరిపాలన చెయ్యి అని వశిష్ఠుల వారు కూడా ఉపదేశించారు. అయితే భరతుడు గురువాజ్ఞను రామాజ్ఞను రెండింటినీ ఉల్లంఘించలేక అతి భారమైనటువంటి హృదయముతో ఆ పాదుకులను శిరస్సునందు ధరించాడు. ఆనాటి ప్రజలు కూడా అట్టి పవిత్రమైనటువంటి హృదయము కలిగినటువంటి వారు కనుక భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహించి నడుచుకుంటూ వచ్చారు. ఇది చాలా మంచి వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఏంటంటే ఇప్పుడు రాజు ఎలా పరిపాలిస్తున్నా ప్రజలు రాజుకి సహకరించడం అంటే ఏంటి? అందులో వాళ్ళు పాజిటివ్గా పవిత్రమైనటువంటి హృదయం అని చెప్పారు స్వామి. ఎక్కడ ఆ ప్రజలు ఏంటి? అయ్యో రాముడు వెళ్ళిపోయాడు కదా, వాళ్ళెవరో తమ్ముడు పరిపాలిస్తే మనం ఎందుకు వినాలి, మనం ఎందుకు చేయాలి, ఇలాగెందుకు అనే భావం వాళ్ళల్లో లేదు. రాముడికి బదులుగా అతను తమ్ముడు పరిపాలన చేస్తున్నాడు, అతను చెప్పినట్టు మనము కూడా నడుచుకోవాలి. కనుక అప్పుడున్న ఆ ప్రజలు కూడా ఆ భావాన్ని సహృదయంతో అర్థం చేసుకొని అలా ఉన్నారు. కనుక ఆ భరతుని యొక్క ఆజ్ఞను శిరసావహించి ఆ పరిపాలనా వ్యవహారాల ప్రకారము ఆ ప్రజలందరూ కూడా నడుచుకుంటూ వచ్చారటండి. భరతుడు అయోధ్యకు వచ్చి ఆ పాదుకలు సింహాసనము పైన పెట్టి తాను అతి సమీపములోనున్న నంది గ్రామములో ఉంటూ జడలు ధరించి 14 సంవత్సరములను రామచంద్రుడు అయోధ్యకు వచ్చి చేరునంత వరకు నేను అన్నపానాదులు మానివేస్తాను అని ప్రతిజ్ఞ పట్టాడు. అయితే అతను ఏం చేశారు? వెంటనే రాముడు పాదుకలు అయోధ్య వచ్చి అక్కడ సింహాసనం మీద పెట్టి అక్కడికి దగ్గరలో ఉన్న నందిగ్రామం అనే ఊరు వచ్చి ఆయన జడలు పెంచేసుకొని ఇంకా
మరి మొత్తం అతను కూడా ఒక సన్యాసి వేషం తీసుకునేది అడవులకు వెళ్ళిపోయినంతలాగా అయ్యి నేను మళ్ళీ రాముడు అడవుల నుంచి 14 ఏళ్ళు అయి వచ్చే వరకు కూడా నేను అయోధ్యలో అడుగు పెట్టను. నేను అంతవరకు నేను అసలు భోజనం కూడా చేయను. తాగడం, తినడం ఏది చెయ్యనని ఆయన ఒక శపథం పెట్టాడు. రాముడు ఏ విధంగా అరణ్యమునందు తన యొక్క జీవితమును గడుపుతున్నాడో ఆ విధంగానే తాను నందిగ్రామమునందు జీవితము గడుపుతూ వచ్చాడు. అది అన్నదమ్ముడు తాలూకా ఆదర్శాన్ని ఆయన అవలంబించారు. చూసారు అక్కడ పరిపాలనా విధానం ఏ రకంగా ఉందంటే, ఏమి అన్నదమ్ముడు వెళ్ళిపోయినా అడవులకి ఆయనకి ఆదర్శంగా తీసుకొని ఆయనలాగే పరిపాలన చెయ్యాలి అంటే ఆయన అడవుల్లో ఎలా ఉన్నారో నేను ఇక్కడే ఉండి ఎలా పరిపాలన చేస్తాను అన్నారు. నిజంగా అందులో ఉన్న మంచి పవిత్ర హృదయము, ఆదర్శమైన గుణములు, త్యాగము ఇలాంటివన్నీ కూడా మీరు అలవర్చుకోవాలి అని స్వామి విద్యార్థులకి తెలియజేస్తున్నారు. ఇంకా కనుకనే రామభరతుల యొక్క తత్వము ఒక్కటే అని పెద్దలు బోధిస్తూ వచ్చారు, ఋషులు విశ్వసిస్తూ వచ్చారు. ఈ రకంగా ఋషులు కూడా ఇది నమ్ముకుంటూ వెళ్ళారు. ఇలాగా భరతుడు పవిత్రమైన అన్న ఆజ్ఞను శిరసావహించి రాజ్యాన్ని ఏలుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని చూపుతూ వచ్చాడు. అన్నగారు ఆజ్ఞ ఎలాగ చెప్పారో ఆ రకంగా ఆయన అతను దాన్ని అనుసరిస్తూ రాజ్యాన్ని ఏలుతూ ఆదర్శవంతమైన జీవితాన్ని చూపుతూ కూడా ఆయన పరిపాలన చేశాడు. నిజముగా రామాయణములో ఉన్నటువంటి ప్రధాన పాత్రల విషయాన్ని చక్కగా విచారిస్తే మనం అది అంతయు కూడా భగవంతుడు నాటకంగా ఆడి లోకానికి బోధించే నిమిత్తమై తాను ఇన్ని విధములైనటువంటి అవస్థలకు గురి అయినట్లు తెలుస్తోంది. అంతే. రామాయణం ప్రారంభం నుంచి చివరి వరకు మనం చూస్తే అందరూ క్యారెక్టర్స్, అందరి పాత్రలు కూడా మనం కానీ గమనిస్తే, విచారణ చేస్తే అదంతా కూడా భగవంతుడు నాటకంగా ఆడినవే. ఇవన్నీ మనకు తెలుసును. సీతాదేవి అడవులకు వెళ్తుంది, ఆ రాముడు అక్కడ రావణుని చంపడానికి వెళ్తాడు, సీతాపహరణము జరుగుతుంది, వీళ్ళిద్దరికి వివాహం అవుతుంది. ఇవన్నీ కూడా ఆ రకంగా జరిగినవి. అవన్నీ భగవంతుడి తాలూకా నిర్ణయాల ప్రకారమే జరిగాయి అని. కాబట్టి లోకానికి వాళ్ళు ఏమిటి చేశారు, అలా భగవంతుడు నాటకంగా ఆడినా లోకానికి అందులో ఉన్న ఆదర్శాలను అందించే నిమిత్తమై, బోధించే నిమిత్తమై తాను అంటే ఇక్కడ ఎవరు రాముడు ఎన్ని అవస్థలకు గురైనట్లు మనకి అర్థమవుతోంది. తర్వాత పేరండి, భగవంతుడు భక్తవత్సలుడు, భక్త పరాధీనుడు, భక్తుల యొక్క క్షేమ నిమిత్తమై తాను ఎన్ని విధములైనటువంటి కష్టములకైనా గురి అవటానికి సిద్ధంగా ఉంటాడు. అంతే కదండి, మన స్వామి మనకు చూపించారు. ఆ యుగంలో రాముడు అలాగ చేసినందుకు ఇప్పుడు మనకి స్వామి కూడా మరి ఆయన ఎన్ని కష్టాలు పడ్డారు. ఒక చిన్న వయసులోనే ఈయన చేస్తున్నవన్నీ కూడా ఏదో పట్టింది ఆయనకని చెప్పి భూత వైద్యుల్ని పిలిచి ఎంత కష్టాలకి గురి చేస్తారో అది మనం చదువుతుంటేనే మనకు బాధగా ఉంటే ఆయన అనుభవించిన ఆయనకి ఎలాగుంటుంది. అయితే ఆయన ఏమిటి అతను ఆయన ఎందుకు అనుభవించి చూపించారంటే, ఇలాంటి కష్టాలు కూడా నిజంగా మానవుడికి వస్తాయి. వచ్చినప్పుడు కూడా మనము కూడా ధైర్యంగా అలా స్థిర ప్రజ్ఞతతో స్థిరంగా స్థిర నిశ్చయంతో మనము ఉండగలగడానికి ఆయన అంత చిన్న వయసు నుంచే ఆయన ఎంత సాధన చేసి మనకు చూపించారంటే అది మనము ఖచ్చితంగా సాధన చెయ్యాలి. అది వయసుతో రాదు, మనము చిన్నప్పటి నుంచి నేర్చుకోవాలి. అందుకే మనకు బాల వికాస్ పెట్టారు స్వామి. తనను దూషించినప్పటికీ తాను ఏమాత్రమూ లెక్క పెట్టడు భగవంతుడు, బాధపడడు. కానీ తన భక్తులను దూషించినప్పుడు తాను చాలా బాధపడుతుంటాడు. తాను ఏ రకంగా తనని ఎవరు తిట్టినా, స్వామి కూడా చెప్తుండే వారి పోళ్ళు డిస్కోర్సెస్ లో, మనం స్వామిని చాలా మంది నమ్మేవారు కాదు. అలా నమ్మని వాళ్ళందరినీ కూడా స్వామి వాళ్ళల్లో మార్పు తీసుకొచ్చి తన భక్తులుగా చేసుకొని తన మార్గములో వాళ్ళు జీవితాంతము ఉండేటట్టుగా మారిన ఎంతో మంది భక్తులని మనం చూసాము. అయితే ఇక్కడ ఏంటి, తన భక్తులను మాత్రం ఎవరైనా దూషిస్తే తాను బాధపడతా అట్ట భగవంతుడు తాను గుణములకు అతీతమైనటువంటి వాడు కనుక ఆ బాధను లెక్క చేయడు. మనము గుణాతీతుడు అంటాము, భగవంతుడిని గుణాతీతుడు అని చెప్తున్నాం. కాబట్టి ఆ బాధలేవి భగవంతుడు లెక్క చేయడు. ఎందుకు, అతడు సర్వవ్యాపకుడు అయినను ఉపాధిని ధరించడం చేత కొన్ని కొన్ని కాలముల యందు కొన్ని స్థానముల యందు మాత్రమే అతడు పరమాత్ముడని గుర్తించి కొంతవరకు మనము విశ్వసిస్తూ వస్తున్నాము. అయితే కొన్ని ప్లేసుల్లో కానీ కొన్ని సమయాల్లో కానీ మాత్రమే అతడు పరమాత్ముడని గుర్తించి మనం కొంతవరకు నమ్ముతూ వస్తున్నాము.
అయితే ఇక్కడ ఏంటి, ఉపాధి ధరించడం చేత సర్వవ్యాపకుడే భగవంతుడు, కానీ ఆయనను ఉపాధిని ధరించడం అంటే ఏంటి, శరీరాన్ని ధరించారు. మరి నరావతారం ఎత్తారు కదా, నరుడు అవతారం, నరుడు ఆకారం వచ్చారు కాబట్టి, మానవాకారంలో ఆయన వచ్చారు కాబట్టి ఆయన ఆ ఉపాధిని అంటే శరీరం ధరించడం చేత కొన్ని కొన్ని కాలాల్లో కొన్ని కొన్ని ప్లేసుల్లో అతను పరమాత్మని మనం అనుకొని నమ్ముకుంటూ వస్తున్నాము. అయితే ఇక్కడ మళ్ళీ ఏం చెప్పారంటే, భగవంతుడు సర్వవ్యాపకుడు అనేటువంటి సత్యాన్ని మనం ఏ రీతిగా నిరూపించవచ్చును అని అడిగారు మళ్ళీ. అయితే ఇతడు సర్వవ్యాపకుడు అంటే మొత్తం ఈ సర్వం అంతా వ్యాపించి ఉన్నాడని మనం ఎలా నిరూపిస్తాం? భగవంతుడు గుణాతీతుడు కనుక సర్వవ్యాపకుడు అని చెప్పటంలో ఏమాత్రము సందేహము లేదు. ఇతను గుణాలకు అతీతుడు భగవంతుడు కనుక ఇతను సర్వవ్యాపకుడు అని చెప్పడానికి మనం ఏమీ కూడా మనం ఇంకా సందేహపడక్కర్లేదు, డౌట్ పడడం అవసరం లేదు. దీనికి సంబంధించి స్వామి ఇక్కడ మనకి, బహుశా ఇది అందరికీ తెలిసే ఉండొచ్చు, ఇక్కడ ఈ పుస్తకంలో స్వామి చెప్పింది, కానీ మళ్ళీ మనకి స్వామి విద్యార్థులకి తెలియచేయాలి కదా, అందుకు మళ్ళీ ఇక్కడ తెలియజేస్తున్నారు. దీనికి ఒక చిన్న ఉదాహరణ చెప్తున్నారండి. పంచభూతములలో భూమి మొదటిది, జలము రెండవది, అగ్ని మూడవది, వాయువు నాలుగవది, ఆకాశము ఐదవది. ఈ 5 పంచభూతాలు. అయితే వీటికి కొన్ని లక్షణాలు ఉన్నాయి కదండి. శబ్ద స్పర్శ రూప రస గంధములు, ఈ 5 యొక్క లక్షణాలు ఇవి. ఈ 5 భూతములందు భూమి ప్రధానమైనటువంటిది. ఫస్ట్ ఇది 5 గుణములతో కూడి ఉన్నట్టుది. ఈ 5 భూతాలకు ఉన్న లక్షణాల్లో ఈ 5 లక్షణాలు కూడా భూమికి ఉన్నాయి. ఎలాగంటే భూమికి శబ్ద స్పర్శ రూప రస గంధములు 5 కూడా ఉన్నాయి భూమికి. పంచభూతాల్లో మొదటి భూమికి ఈ లక్షణాలు ఉన్నాయి, 5 లక్షణాలు. ఈ 5 గుణములు ఉండటం చేతనే భూమిని ఒక దగ్గర నుంచి మరొక దగ్గరకు తీసుకొని వెళ్ళుటకు వీలు కాదు. అది అతి భారంగా ఉంటుంటుంది, అంతే కదా. రెండవదైన జలమును చూసినప్పుడు కొంత కదలిక కనబడుతూ వస్తుండాలి. ఎందువల్ల? అందులో శబ్ద స్పర్శ రూప రసములు 4 మాత్రమే ఉన్నవి. జలము, దీనికి గంధము లేదు. ఒక గుణము తగ్గిపోవటం చేత జలము తేలికైపోయి కదులుతూ వచ్చింది. రెండో పంచభూతాల్లో జలము. మూడవదైన అగ్నికి శబ్ద స్పర్శ రూపములున్నవి. అగ్నికి రస గంధములు లేవు. 2 గుణములు తగ్గిపోవటం చేత అగ్ని మరింత తేలికయ్యి పైకి లేస్తూ వచ్చింది. ఇంకా 4వది అయిన వాయువుకు శబ్ద స్పర్శములు అని 2 గుణములు మాత్రమే ఉంటున్నాయి. రూప రస గంధములు లేవు. 3 గుణములు తగ్గిపోయేటప్పటికీ గాలి అత్యంత తేలికయ్యి సర్వత్రా సంచరిస్తూ వచ్చింది. ఇంకా 5వది అయినటువంటి ఆకాశము ఒక్క శబ్ద గుణముతోనే ఉంటున్నది కాబట్టి అది అన్ని స్థలములను వ్యాపించి ఉన్నది. గుణములకు అతీతమైన వాడు భగవంతుడు. భగవంతునిలో ఏ గుణము లేదు కనుక సర్వవ్యాపకుడైనాడు. భగవంతుడు ఒక్క గుణమున్నటువంటి ఆకాశమే సర్వత్రా వ్యాపించితే ఆ ఒక్క గుణము కూడా లేనటువంటి భగవంతుడు సర్వత్రా కాక ఎక్కడ ఉంటాడు అని స్వామి విద్యార్థులకి ఇక్కడ పంచభూతాల తాలూకా లక్షణాలతో ఎంత చక్కగా చెప్పారు. మళ్ళా బాగా అర్థం అవడానికి కూడా ఇంకా చక్కగా చెప్పారండి. ఇది నాకు ఈ పేరాలో చెప్పింది అయితే నాకు అసలు ఎప్పుడు కొంచెం లైట్ గా తెలుసుకుని ఇంత బాగా తెలియదు. ఇవాళ నేను ఇది చదవడం వల్ల నేను చాలా బాగా తెలుసుకున్నానండి. చాలా హ్యాపీ అనిపించింది. స్వామి సాయిరామ్. ఇక్కడ గమనించవలసిన విశేషం ఒకటి ఉన్నదండి. భగవంతునిలో ఏ గుణమును లేదు, కానీ అన్ని గుణముల యందును భగవంతుడు ఉన్నాడు. అంటే వాడు అన్ని ఆ లక్షణాలన్నింటిలో కూడా భగవంతుడు ఉన్నాడు. ఎందుకు? ఆయన సర్వవ్యాపి కదా. గుణములలో భగవంతుడు ఉన్నాడు, కానీ భగవంతునిలో గుణములు లేవు. ఎట్లనగా కుండలలో మట్టి ఉన్నది, కానీ మట్టిలో కుండలు లేవు. ఈ కుండ అనేటువంటిది కల్పితమైనది. మనం ఏంటంటే మట్టితో ఈ కుండని క్రియేట్ చేసాం మనకు నచ్చినట్టుగా, అనగా కృత్రిమ స్వరూపము. కల్పితములైనటువంటివి కల్పితము కానటువంటి శాశ్వతమైన నిరాకార తత్వములో ఉంటుంటుంది. పరమాత్మ తాను నిరాకారుడుగా ఉంటే లోకం గుర్తించడం కష్టం అనుకొని నరాకారమున
రాముడుగా వచ్చాడు లోకానికి. అది నిజంగా ఇలా నిరాకారుడిగా ఉంటే లోకం గుర్తించదు. కనుక నరుడు ఆకారం ధరించి రాముడుగా లోకానికి వచ్చాడు. తాను మార్గదర్శకుడై రాముడు మానవులను సన్మార్గవర్తులుగా తయారు చేయాలన్న సంకల్పముతో ఆయన ఆడినదే ఈ రామాయణ నాటకము. స్వామి కూడా మనకి ఇలాగే ఆయన ఇలా ఈ నిరాకారుడిగా వస్తే ఆయన ఎవరు గుర్తించలేరు. అందుకే మానవ ఆకారం ధరించి మనకి ఇంతమంది కోట్ల 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 ప్రజలందరినీ కూడా ఆయన తత్వంలోకి మార్పులు తీసుకొచ్చి ఆయన ఈరోజు మనం 100 సంవత్సరాలు శత జయంతి ఉత్సవాలు చేసుకుంటున్నామంటే ప్రపంచం మొత్తం మీద రాష్ట్రాలు, దేశాలు, వీధులు, ఇంకా గల్లీ గల్లీ, సందు సందులో, ఇంటికి ప్రతి ఇంట్లోని కూడా స్వామి పుట్టినరోజు సందర్భంగా మీ గృహాన్ని కొంచెం మీకు ఎంత కలిగితే అంత స్థాయికైనా ఎంతో కొంత స్థాయికి మీరు అలంకరించుకోండి. మీ ఇల్లు కూడా ఒక ప్రశాంతి నిలయమే కనుక మీ ఇళ్లల్లో కూడా స్వామి పుట్టినరోజు నాడు అలంకరించుకోండి అని కూడా మనకి మొన్న ఒక దీంట్లో సత్సంగంలో ఎవరో చెప్పారండి. ఎవరో మన గురువు గారు పెట్టారు, ఎవరు పెట్టారు, మెసేజ్లు కూడా పెట్టారు ఎవరు. అందులో చదివితే అదే అనిపించింది అనమాట. అంటే ఏంటంటే ఈ 100వ పుట్టినరోజు సందర్భంగా ప్రతి మనిషి కూడా, ప్రతి మానవుడు కూడా మనం స్వామి మార్గంలో ఉన్నాం కాబట్టి మనందరము కూడా స్వామి యొక్క ఆశయాలని ఆచరించుతూ ఇంకా ముందు ముందు తరాల వాళ్ళకి మనము మార్గదర్శకులుగా ఉండడానికి ప్రయత్నం చేయాలి. దివ్యాత్మ స్వరూపులైన విద్యార్థులారా, మీరు ఈ రామాయణమునందున్నటువంటి సద్గుణములు ఒకటైనా రెండైనా నిత్య జీవితముల ఆచరణ యందు పెట్టి సార్థకత పొంది పవిత్రమైనటువంటి ఆదర్శవంతమైనటువంటి జీవితాన్ని మున్ముందు లోకానికి చాటుతారని నేను ఆశీర్వదిస్తూ ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను అని స్వామి ఆ రోజు చాప్టర్ను ప్రసంగాన్ని పూర్తి చేశారు. అంటే ఈ రామాయణంలో వాళ్ళందరూ ఆచరించిన వాటిల్లో అన్ని మనం చేయలేకపోయినా కనీసం ఒకటైనా రెండైనా, ముఖ్యంగా వాళ్ళ అన్నదమ్ముల ప్రేమతత్వం అది మన కుటుంబాల్లో ఉంటాయి. సోదరులు, సోదరీమణులు ఇలా అందరూ ఉంటారు. తల్లి, తండ్రి అందరితో పాటు ఉంటున్న కుటుంబంలోని మనము ఆ ప్రేమతత్వాన్ని వాళ్ళతో ఆచరించాలి. తర్వాత సన్నిహితంగా ఉంటూ ఒకరికొకరు వాళ్ళల్లో ఐక్యత కలిగి ఆ కుటుంబంలోని ఏ రకమైన వివాదాలు అవి రాకుండా పెద్దవాళ్ళు ఏది చెప్తే అది విని, వాళ్ళు చెప్పినట్టుగా విని, వాళ్ళ మార్గదర్శకంగా మనం తీసుకొని, అయ్యో పెద్దవాళ్ళు మనకి చెప్పారు, వాళ్ళకి భగవంతుడు చేసిన వీళ్ళు ఆచరిస్తున్నారు, వీళ్ళు ఆచరించిన మనం కూడా ఆచరించాలి అన్న పవిత్ర హృదయాన్ని ప్రతి విద్యార్థి కూడా అలవర్చుకొని ఉండాలి అని స్వామి ఇక్కడ ఈ సందర్భంలో తెలియచేస్తున్నారండి. తర్వాత 10వ చాప్టర్, ఎల్ల భూతములందు తానేకమగుచు భిన్న దేహములందు అభిన్నమగుచు అవ్యయంబై వెల్గొందు ఆత్మతత్వ మరయు జ్ఞానంబే సాత్విక మగును పార్థ అని ఇక్కడ ఒక శ్లోకం స్వామి చెప్పారండి. అయితే ఈ శ్లోకం యొక్క అర్థం ఏంటంటే, సకల చరాచర సృష్టిలోనూ అన్ని జీవరాశుల యందు, పదార్థముల యందు, పంచభూతముల యందు తాను ఉంటూ వివిధ వ్యక్తులలోని పరమాత్మ తానే అగుచు నాశనము లేని ఆత్మతత్వము అనే జ్ఞానము తెలుసుకొనుటయే సత్వగుణం అవుతుంది. ఇక్కడ పార్థ అన్నారు. పార్థ అంటే అర్జున లేదా మానవ అని కూడా అర్థం ఉందండి. నరుడు అది అంటే నాకు తెలిసి ఈ పద్యము నాకు భాగవతంలోని నాకు కొంచెం నేను సెర్చ్ చేసిన అవ్వలేదు. సో మరి పద్యం మరి స్వామి చెప్పుంటారని అనుకుంటున్నానండి. ఒకవేళ ఎందులోనే ఉన్నా సరే మన సోదరులు కోటీశ్వరరావు గారి తర్వాత వివరిస్తే చాలా సంతోషంగా తెలుసుకుంటానండి. సాయిరామ్. సత్యము సర్వ విధముల స్వతంత్రమైనటువంటిది. అది ఎవరితో కానీ, ఏ ఆచారముతో కానీ, ఏ మతముతో కానీ, ఏ వ్యాఖ్యానములతో కానీ వివాదము లేనటువంటిది. అదే విధముగానే వేదాంతము కూడాను ఎట్టి మతమునకు, కులమునకు, వర్ణమునకు అంటే రంగులు ఏమాత్రము కూడాను సంబంధము లేనటువంటిదిగానే చరిస్తుంది. వేదాంతం అనగా ఆత్మజ్ఞానము,
భౌతిక జ్ఞానము, లౌకిక జ్ఞానము, సంగీత జ్ఞానము, పదార్థ జ్ఞానము, ఇలాంటివి జ్ఞానములు కావు. వేదాంతం అంటే ఏంటంటే ఆత్మజ్ఞానమే. ఇప్పుడు ఇక్కడ మనం చెప్పుకునే 4 కూడా జ్ఞానములు కావు. ఆత్మజ్ఞానమే జ్ఞానం. ఆత్మజ్ఞానమే జీవికి లాభకరము. అంటే ఏంటి? మనము ఆత్మ ఇక్కడ ఏంటంటే మొదట మీదని చెప్పిన శ్లోకంలో అదే, ఏ దేహంలోకి వెళ్ళిపోయినా ఆత్మ అనేది ఒకటే. కాబట్టి ఈ ఆత్మ గురించి అంతా ఒకటే. కాబట్టి ఈ ఆత్మ మా అందరిలో ఉన్నది ఒకటే అనే జ్ఞానాన్ని మనం తెలుసుకోవాలి. అదే జీవికి కూడా లాభకరము. తన్ను తాను తెలుసుకోవటమే లాభకరమైనది. అంతకంటే మించినటువంటి లాభము మానవునికి మరొకటి లేదు. తన్ను తాను తెలుసుకోవటం అనగా తన ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవటానికి ప్రయత్నము చేయటమే. అది తన్ను తాను తెలుసుకోవడం అంటే ఏంటి? ఆత్మతత్వాన్ని తాను గుర్తించుకోవాలి. దానికి మనం ప్రయత్నం చేయాలి, సాధన చేయాలి. ఈ ఆత్మ అన్నటువంటిది దేహమా, ఇంద్రియమా, మనస్సా, బుద్ధియా, ప్రాణమా అనే విషయాన్ని ఈనాడు మనము చక్కగా విచారించవలసి ఉన్నది. ఇక్కడ ఈ చాప్టర్లో ఏంటంటే ఇప్పుడు స్వామి ఈ ఆత్మతత్వాన్ని, ఆత్మజ్ఞానం గురించి చెప్పడానికి ముందుగా ఏంటంటే అసలు ఇది ఆత్మ దేహానికి సంబంధించిందా, ఇంద్రియమా, లేదా మనస్సా, బుద్ధా, లేదా ప్రాణమా అనే ఈ 5 అంశాల గురించి ఇందులో ఒక్కసారి ఈ ఆత్మకి రెలవెంట్గా దీనికి ఏంటనేది స్వామి ఇందులో తెలియజేస్తున్నారండి. ఉదాహరణకు ముందు ఇప్పుడు ప్రారంభించారు. మనకు కన్ను ఉంటున్నది. మన శరీరములో కన్ను ఒక అంగము. అయితే ఈ కన్ను అనేక అంగములతో చేరినటువంటి దేహమును చూస్తుంటుంది. ఈ మన శరీరంలో చాలా అంగాలు ఉన్నాయి కాబట్టి ఈ కన్నుతో మనం మన దేహంలో ఉన్నవన్నీ మనం చూస్తున్నాం. చూడబడే అంగములు చూచేటువంటి అంగమునకు వేరైనటువంటివి అన్న విషయము అందరికీ తెలిసినటువంటిదే. చూడబడే అంగములు అంటే మనం చూసేవన్నీ ఎదుర్కొండా ఉన్నవి. చూచేటువంటి అంగం అంటే ఏంటి? మన కన్ను. మన కన్నుకి మనం ఏది చూసినా అన్ని ఒకలా ఉండవు కదా, అన్ని వేరువేరుగా కనిపిస్తుంటాయి. ఈ విషయం మనందరికీ తెలిసినదే. ఈ కన్ను ఒక్క దేహమునే కాక తన ఎదుట ఉన్నటువంటి ఇల్లు, బల్ల మొదలగు సర్వ పదార్థములను కూడాను తాను చూస్తుంటుంది. కనుక చూడబడేటటువంటి పదార్థము చూచేటువంటి దానికి వేరైనటువంటిదిగా మనకు గోచరిస్తుంటుంది, మనకు కనిపిస్తుంటుంది. అగ్ని ఉన్నది. అగ్ని పదార్థమును కాల్చుచున్నది, ప్రకాశమును అందిస్తున్నది. ప్రకాశమును అందించి కాల్చేటువంటి శక్తి కలిగిన అగ్ని కాల్చబడేటటువంటి పదార్థమునకు వేరైనదిగా మనకు గోచరిస్తున్నది. కాల్చబడే వస్తువును, కాల్చేటువంటి వస్తువును చూచే వ్యక్తి వేరు. కాల్చేటువంటి పదార్థము కాల్చబడేటటువంటి పదార్థమునకు వేరైనటువంటిదిగా మనకు గోచరిస్తున్నది. అయితే ఇక్కడ మరొక ఉదాహరణ కూడా స్వామి చెప్తున్నారు, చిన్న ఉదాహరణ. ఇదొక బల్ల, ఇదొక టంబ్లర్, ఇదొక కర్చీఫ్. అయితే ఇలాంటి పదార్థాలన్నీ ఉన్న వస్తువులు, వీటన్నింటినీ ప్రకాశింపచేసి గుర్తింపచేసేటటువంటిది ఏది? ఇవన్నీ కూడా మనకి కనిపించాలంటే గుర్తింపు చేయాలి, వాటిని వెలుగు రావాలి. ప్రకాశింపచేయడం అంటే వాటికి దీపము. ఈ దీపము ఒక పనిముట్టైన దీపము ఈ వస్తువులను ప్రకటింపచేస్తూ వస్తున్నది. అదే విధముగానే కన్ను అన్ని వస్తువులను ప్రకటింపచేస్తూ వస్తున్నది. కనుక ఇది కూడాను ఒక పనిముట్టుగానే మనం ఊహించడానికి వీలవుతుంది. ఈ ఇంద్రియము కూడా ఒక పనిముట్టుగా ఉండినప్పుడు ఈ పనిముట్టైన ఇంద్రియమును ఆత్మ అని ఏ రీతిగా మనము చెప్పగలము అని స్వామి చివరికి కన్క్లూజన్గా ఈ రకంగా తీసుకొచ్చి చెప్పారండి. మన ఆత్మజ్ఞానాన్ని తెలియచేయడానికి కేవలము కన్ను ఒకటి మాత్రమే కాదు, వినేటువంటి చెవి, తినేటువంటి నాలుక, పట్టుకునేటువంటి హస్తములు, వాసన చూచేటువంటి నాసికము, ఇవన్నీ కూడాను ఇంద్రియములకు చేరినటువంటివే. కనుక ఇవన్నీ కూడా పనిముట్ల కిందనే పోల్చబడతాయి. ఇవన్నీ కూడా మనకి ఒక టూల్స్ లాగే. ఈ ఇంద్రియములన్నీ కూడా పనిముట్లైనప్పుడు ఇట్టి ఇంద్రియములు ధరించినటువంటి దేహము తానెట్లు దైవం అవుతుంది, ఎట్లు ఆత్మ అవుతుంది? ఏతావాత దేహము కానీ ఇంద్రియములు కానీ
ఆత్మ కాదనేటువంటి సత్యము మనకు తెలిసినది. ఇంకా మనస్సు గురించి చెప్తున్నారండి. అంటే మనస్సుకి ఈ ఆత్మ ఎలా రిలవెంట్గా ఉంటుంది. ఈ మనస్సేమైనను ఆత్మని చెప్పవచ్చునా అనుకుంటే, ఈ మనస్సు కేవలము ఒక విధమైన విచారణ శక్తి స్వరూపమే తప్ప ఇది ఆత్మ కానేరదు. ఈ మనస్సు ఏంటిది? కోరికల యొక్క సమ్మిళితమైన స్వరూపము. ఇట్టి స్వరూపమును ధరించినట్టి మనస్సు ఆత్మ అని చెప్పుటకు వీలు కాదు. ఇంకా ఉన్నటువంటిది ఏమిటి? బుద్ధి. ఈ బుద్ధి కూడాను ఒక విధమైనటువంటి పనిముట్టు కిందనే ఉంటుంది. ఆత్మ యొక్క సంకల్పమునకు ఒక ప్రక్రియగా లేక ఉపకరణముగా ఉపయోగపడుతుంది. ఇది ఎట్టిదనగా, ఒక కత్తిని మనము చేతిలో పెట్టుకున్నాం. దీంతో మనం ఏదో కాయను కోయడానికి ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఈ కత్తికి పదును కూడా ఉండినప్పుడే ఆ కాయను మనము కోయగలము. మనస్సు అనేటువంటి కత్తికి బుద్ధి అనేటువంటిది పదునుగా మనము విశ్వసించవలెను. మనస్సు అనేటువంటిది కత్తియే ఒక పనిముట్టిగా ఉండినప్పుడు ఆ కత్తితో చేరిన పదును అనే బుద్ధి మాత్రము పనిముట్టుగాక మరేమవుతుంది? ఈ విధముగా మనము విచారించుకుంటూ వచ్చినప్పుడు బుద్ధి కూడా ఒక పనిముట్టుగానే రూపొందుచున్నది. స్వామి ఇక్కడ మనకి ఇంద్రియాలు, వాటి దేహంలో ఉన్న వాటి అన్నిటితో కూడా ఈ ఆత్మజ్ఞానం గురించి ఈ చాప్టర్లో చాలా అద్భుతంగా నిజంగా చెప్పారండి. ఇంకా తర్వాత మరొకటి చెప్తున్నారు ఈ పేరాలో. ఇంకా ప్రాణము, ఇది తర్వాత మన నెక్స్ట్ మనం చెప్పేవాళ్ళు చెప్తారండి. ఇక్కడికి ఇది ఆపుతాను. చిన్న విషయం మీకు షేర్ చేసుకుంటానండి. అందరికీ తెలిసి ఉన్నదే అయి ఉండొచ్చు. ఒకసారి ఆ విషయం చెప్పేసి నేను ముగించేస్తానండి. సాయిరామ్. ఈ రామాయణము గురించి ప్రాముఖ్యత అది అంతా మనం ఇప్పటి వరకు చాలా ఇది గ్రంథ పఠనం చేస్తున్న వాళ్ళందరూ సోదరులు అందరూ మనకు తెలియజేశారు. అయితే ఇందులో అర్థం ఏంటంటే రామనామం. ఈ రామ, శ్రీరామ, రామ అనే పదం, ఆ రామకి ఒక చాప్టర్లో శంకర సరస్వతి సోదరి గారు మనకి చాలా చక్కగా సత్సంగంలో చెప్పారు వివరించి. అయితే ఇక్కడ దీనికి స్వామి ఒక సందర్భంలో చెప్పిన, నేను సేకరించిన సమాచారం అంటే ఇది కొంచెం నాకు తెలిసింది, అక్కడితో నోట్ చేసి ఉంచుకున్నాను. అతి నిర్మల హృదయుడైన వాల్మీకి శ్రీమద్ రామాయణమును ప్రపంచమునకు అందించగోరి తపస్సు చేశారట. ఆయన తపస్సు చేసి భగవంతుని అనుగ్రహ వర ప్రసాదము చేత 100 కోట్ల శ్లోకములతో రామాయణమును రచించారటండి. ఆయన 100 కోట్ల శ్లోకములతో దేవతలు, ఋషులు, మానవుల ఆదిగా గల ముల్లోకవాసులు అంటే 3 లోకాలు, 3 లోకాల్లో ఉన్న అందరూ కూడా, దేవతలు, ఋషులు, మానవులు అందరూ కూడా ఈ రామాయణ తత్వమును అనుభవించగోరి వాల్మీకిని ప్రార్థించారు. ఏమిటి? ఈ ముల్లోకవాసులకు తృప్తినిచ్చే నిమిత్తమై వాల్మీకి తాను రచించిన రామాయణ శ్లోకములను ముల్లోకములకు పంచి ఇచ్చాడు. అనగా ఎలాగంటే ఒక్కొక్క లోకమునకు 33,33,33,333 శ్లోకాలను పంచాడు. కానీ 32 అక్షరాలు కలిగిన ఒక శ్లోకం మాత్రం మిగిలిపోయింది. మళ్ళీ తిరిగి ఆయన ఏం చేశారట, ఒక్కొక్క శ్లోకానికి ఒక్కొక్క లోకానికి ఈ 3 లోకాల్లోని ఒక్కొక్క లోకానికి మళ్ళీ 10 అక్షరాలు పంచేశారు. పంచితే 2 అక్షరాలు మిగిలిపోయాయి. ఆ 2 అక్షరములే రామ, కృష్ణ, హరి, హర, యేసు, అల్లా, సాయి. ఇవన్నీ కూడా అనేవి భగవన్నామములు. ఈ 2 అక్షరముల నామములను వాల్మీకి సర్వలోకములకు సమంగా అందించాడు. మొత్తం ఈ 2 అక్షరాల నామాల్ని అన్ని లోకాలకి పంచారు ఆయన సమంగా. ముల్లోకాలకి కూడా, ఈ 3 లోకాలకి కూడా ఆయన సమంగా అంటే సమానత్వంగా పంచారండి. ఇది చదవగానే నాకు అనిపించింది అన్నమాట నిజంగా. అంటే మనము ఒక్కొక్క పద ఇక్కడ చెప్పింది చూడండి, పదాలు కృష్ణ, రామ, హరి, హర, యేసు, అల్లా. అంటే మనం ఏ మతము తీసుకున్నా, ఏది చూసినా, ఏ అవతారంలో అయినా కూడా మనకి 2 అక్షరాలు, అది మనకి భగవన్నామాన్ని ఉచ్చరించడానికి మనకి అది ఎంత దోహదం చేస్తుంది. రామ అనే మనం ఈరోజు ఎంతో మంది రామాని రాయడం చేస్తున్నారు, మరి నామం చేస్తున్నారు. దానికి ఎంత మహాత్యం ఉందండి. అంత నామం స్మరణ చేయాలి. ఎంత నామస్మరణ చేస్తే అంత మంచిది. ఆ నామస్మరణ
చేయకపోతే మనకేంటవుతుంది? స్వామి ఒక సందర్భంలో ఒక విషయం చెప్పారటండి. టైం అయిపోయినట్టుంది. కోటేశ్వరరావు గారు, టైం అయిపోయిందండి. అది చెప్పి ఆ విషయం చెప్పి ముగించండి. సరే. అయితే సరే, సాయిరామ్. అంటే నామస్మరణ గురించి వచ్చింది కాబట్టి సందర్భం చెప్తున్నానండి. ఆ నామస్మరణ మనకు స్వామి ఎప్పుడు చెప్తుంటారు. మీరు ఏది చేయలేకపోయినా నామం చేయండి. మీకు తోచిన నామం సాయిరామ్, సాయి ఇది. అయితే ఒకసారి శ్రీకృష్ణుడు మహాభారత యుద్ధం అయిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు, అర్జునుడు అందరూ ఇంక మరి యుద్ధం అయిపోయింది. మరి శ్రీకృష్ణుడు ద్వారక వెళ్ళిపోవాలి కదా! అప్పుడు అర్జునుడిని శ్రీకృష్ణుడు పిలిచాట. పిలిచి, "నువ్వు సుభద్ర కలిసి సుభద్రకి చెప్పి రా" అని. అంటే ఏమని అడిగితే, "వెళ్ళు" అనేసి అని మళ్ళీ అన్నట్ట. "ఎందుకులా అంటున్నావు?" అంటే, "ఏం లేదు, నేను ఇప్పుడు సుభద్ర వస్తుంది నీ దగ్గరికి, నువ్వు వెళ్తేను నన్ను ఏంటిది మన యమునా నదికి తీసుకెళ్ళి నన్ను అంటుంది. నాథా అని పలకరించి నిన్ను ఇన్నాళ్ళకి నువ్వు వచ్చావు కదా! నిన్ను చూస్తుంది మరి యుద్ధం అయిపోయిన తర్వాత. నాథా అని పలకరించిన తర్వాత నువ్వు నన్ను యమునా నదికి తీసుకెళ్ళు. ఆ యమునా నదిలో మనం పడవ ఎక్కి వెళ్ళాలి అని చెప్పి అడుగుతుంది. నువ్వు ఇది కూడా మరి కొడతావు, తీసుకెళ్తావు. తీసుకెళ్ళిన వెంటనే నన్నేమో ఈ నదిలో దించని అంటుంది. అంటే అప్పుడు నువ్వు దించడం మానేస్తావు అంటే దించుతావు. దించిన తర్వాత నువ్వు వెనక్కి తిరిగి చూడకుండా తిన్నగా వెళ్ళిపో అన్నారట. తిన్నగా వెళ్ళిపో అనేసరికి అయితే ఎందుకు ఇతను తిన్నగా వెళ్ళిపోమన్నారు, వెనక్కి తిరిగి చూడొద్దన్నారని మరి అర్జునుడు అడగలేదు. అనగానే సరేనే అనుకున్నారు. ఈయన వెంటనే వెంటనే సుభద్ర వచ్చిందండి అక్కడికి. వచ్చేసరికి, "నాథ నన్ను ఇలా చేయండి" అని శ్రీకృష్ణుడు చెప్పినట్టుగానే జరిగింది. ఆయన వెళ్ళారు. వెళ్తే మొత్తం మీద పడవ దిగారు. ఆవిడ దిగనగానే ఆయన శ్రీకృష్ణుడు "నువ్వు వెనక్కి తిరిగి చూడొద్దు" అని చెప్పిన తర్వాత మళ్ళీ ఆయన ఎందుకు చూడొద్దు అన్నాడు అని చెప్పి మనం ఎవరైనా ఏదైనా చెప్తే వాడు చేయకండి అంటే మనం చేయడానికే చూస్తాం, ఎందుకన్నారో అనుకొని. అలాగే ఈ అర్జునుడు కూడా వెనక్కి తిరిగి చూసేటండి. చూస్తే సుభద్ర పెద్ద రాక్షసి రాక్షసిలా కనిపిస్తోంది ఆయనకి. అదేంటంటే మొత్తం యమునా నది అంతా కూడా ఆవరించి ఉన్నదా అన్నంతలాగా రాక్షసిలా కనిపించింది. దాని వెంటనే ఆవిడ అలాగా అదృశ్యమైపోయింది అక్కడి నుంచి ఆ సుభద్ర. అయితే ఇది ఇలా జరగడానికి ఒక కారణం కూడా ఉందని మళ్ళీ స్వామి చెప్పారటండి ఒక సందర్భంలో. ఎలాగట, వీళ్ళందరూ అడవులకి వెళ్ళిపోతున్నారు అరణ్యవాసంకి. పాండవులు వెళ్ళిపోతున్నప్పుడు అర్జునుడు సుభద్రని పిలిచి చెప్పారట, "నేను అంటే నువ్వు వస్తావా ఇలాగా వనవాసం అంటే?" "నాకేంటి వనవాసంకి రావాల్సిన అవసరం నాకేమీ లేదని" చెప్పింది తాను. అంటేనేమోని, "పోనీ ఇక్కడ మా అమ్మ దగ్గర ఉండి అత్తగారి దగ్గర సేవలు చేసుకుంటూ ఉంటావా, నేను వెళ్ళిపోతున్నాను" అంటే, "నేనేం అత్తగారి దగ్గర ఉండి సేవలు చేయక్కర్లేదని" చెప్పింది తాను. అయితే మరి ఎక్కడికి వెళ్ళిపోతారండి పుట్టింటికంటే? అన్నదమ్ముడు శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చేసింది. పోనీ అయిపోయింది. శ్రీకృష్ణుడి ఇంటికి వచ్చేసిన తర్వాత అంటే స్వామి ఏ సందర్భంలో చెప్పారట? నామం చేయకపోవడానికి, సేవ చేయకపోవడానికి. ఇక్కడ అత్తగారికి ఏ రకంగానూ సేవ చేసేవాడు ఉండలేదు. అక్కడ అలాగని ఈయనతో భర్తతో ఇప్పుడు సీతాదేవి చూడండి రామావతారంలో, నువ్వు అడవులకు రావద్దని సీతకి చెప్పినా ఆమె కాదు, నేను రాముడు ఎక్కడుంటే అక్కడే సీత ఉండాలని ఆవిడ వెళ్ళిపోయారు. అలాగే ఈవిడ పోయిన అడవులకి వెళ్ళలేదు. ఇక్కడ అత్తగారికి సేవలు చేయలేదు. సరికదా పుట్టింటికి వెళ్ళిపోయిన తర్వాత శ్రీకృష్ణుడు భగవంతుడైనా ఆయన మా అన్నయ్యే కదా అనుకుని అక్కడ కూడా ఆవిడ నామం చేయలేదు. అందువల్ల ఏంటంటే మనం ఎక్కడి నుంచి వచ్చామో మళ్ళీ అక్కడికే. ఇది ఎలాగట, ఇది ఏ రకంగా జరిగిందంటే ఒక్క నిమిషంలో ముగించేస్తానండి సాయిరాం. ఈవిడ మన రామావతారంలోని త్రిజట ఉన్నారు కదా, ఈవిడ రాముడికి రావణుడికి యుద్ధం అవుతున్నప్పుడు ఈవిడ రాముడిని చూసి, ఎంత అందగాడు శ్రీరాముడు, ఇలాంటి వాళ్ళని భర్తగా పొందాలి, నాకు భర్తగా దొరికితే ఎంత బాగుండేది అని అనుకుంటే, అంటే భగవంతుడు కదా రాముడు, ఆవిడ మనసులో దీనికి అర్థమై నీకు ఆ ఛాన్స్ లేదన్నట్టుగా చెప్పేసి, నీకు ఇప్పుడు లేదు ఈ అవకాశం, కానీ నీ కోరిక తీర్చాలంటే నేను మళ్ళీ అవతారం ఎత్తి నీకు అన్నదమ్ముడుగా ఉంటానని చెప్తాట. ఆవిడే సుభద్రటండి. ఆవిడ అవతారం, ఆ అవతారం, ఆ సుభద్ర అవతారం ఆవిడ ఎత్తారు. ఈవిడకి అంటే మళ్ళీ తిరిగి మళ్ళీ ఆవిడ వెనక్కి వెళ్ళిపోయారు రాక్షసులు. అంటే ఏంటంటే ఆవిడ నామము చేయలేదు, ఎవరికి సేవ చేయలేదు. అంటే నామస్మరణలో ఎంత గొప్పతనం ఉంది అనేది ఎందుకంటే మనకందరికీ తెలుసునండి. ద్రౌపది వస్త్రాపహరణం జరిగిన సంఘటన కూడా అందరికీ తెలుసును. అదండి సాయిరామ్ అండి. నాకు ఈ అవకాశం ఇచ్చిన స్వామికి, గురువు గారు మల్లెల లక్ష్మీనారాయణ గారి దంపతులకు శతకోటి వందనములు. ఇందులోని పెద్దలు, పూజ్యులు, సోదర సోదరిమణులు అందరూ కూడా ఓపిక మీద విన్నందుకు హృదయపూర్వక నమస్కారాలండి. సాయిరామ్ అందరికీ. ఓం శ్రీ సాయిరామ్. భగవాన్ దివ్యశ్రీ చరణాలకు హృదయపూర్వకమైనటువంటి అభివాదాలు చేసుకుంటూ అందరికీ సాయిరామ్ అండి. అహం సత్యబోధక చెన్నైలో
ధారావాహిక కార్యక్రమం సత్యసాయి వాహిని అని మనందరికీ తెలుసు. ఆ సత్యసాయి వాహినిలో మనం 19వ ఎపిసోడ్లో ఉన్నాం. స్వామి యొక్క దివ్యాశీస్సులకి, అధినేత శుభాకాంక్షలకు, మీ అందరి యొక్క శుభకామనలకు హృదయపూర్వక ధన్యవాదాలు చేసుకుంటూ, ఇప్పుడు 19వ చాప్టర్లో నిన్న తరువాయి భాగానికి వద్దామండి. ఇప్పుడు 19వ చాప్టర్లో కార్యము కర్మ అన్నాం. కార్యము అంటే అసలు కర్మ అంటే మనం చేస్తున్నటువంటి పని కర్మ అంటారు. కార్యము అంటే చేయవలసినది అని అర్థం. కార్యాకార్య వ్యవస్థితవు అని అంటాడు భగవద్గీతలో. అంటే నువ్వు చేయవలసినది, చేయకూడనిది అని అర్థం. చేయవలసిన దాన్ని, చేయవలసినటువంటి కర్మని కార్యము అంటాం. పని అంటే చేస్తున్నటువంటి పని అనే దాని మీద విశ్లేషణలోకి వచ్చాం. నిన్న ఎన్నో రకాలుగా మనం తేడాలు చెప్పుకున్నాం, కర్మలో రకాలు చెప్పుకున్నాం. శ్రౌతం అన్నాం, స్మార్తం అన్నాం, నైమిత్తికం అన్నాం, మానసిక వాచిక కాయికాలు త్రివిధాలు అన్నాం, పూర్వజన్మం అన్నాం, బహుజన్మ కృతం అన్నాం. ఇవన్నీ కూడా విశేషాలు చెప్పుకున్నాం. వీటన్నిటికీ శృతులు స్మృతులు కారణం అని కూడా చెప్పుకున్నాం. అలాగే ఏ పని చేయాలన్నా కూడా మనకు 3 ఉపకరణాలు చెప్పుకున్నాం, మనోవాక్కాయములు అని. అంటే ఏ పనైనా ముందర మనసులో అనుకోవాలి, మనం 10 మందికి చెప్పాలి, 10 మందికి కాకపోయినా కనీసం మన ఇంట్లో వాళ్ళకన్నా, మన ఆంతరంగికుల కన్నా చెప్పాలి, మనం చేయాలి. కాబట్టి కర్మ చేయటానికి మనకు 3 కావాలి, 3 కరణాలు కావాలి. ఆ కరణాలే 3 ఉన్నాయి కాబట్టి వీటిని త్రికరణములు అన్నాం. ఆ త్రికరణాలు కూడా మనం పనిచేసేటప్పుడు శుద్ధిగా ఉండాలన్నారు. అందుకని ఏ పనైనా చక్కగా చేస్తే త్రికరణ శుద్ధిగా చేశాడు అంటారు. ఈ విధంగా మనం కొన్ని విశేషాలు చెప్పుకున్నాం. అలాగే సృష్టి యొక్క రహస్యాలు కూడా మనం కొన్ని చెప్పుకున్నాం నిన్న. అలాగే ఇచ్ఛా, క్రియా, జ్ఞాన శక్తుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. కర్మ చేయడము చెప్పుకున్నాం, కర్మ చేయకుండా కూర్చోటము చెప్పుకున్నాం. అంటే ఏదైనా పని చేస్తున్నప్పుడు అది కూడా కర్మే, ఏమీ పని చేయకుండా కూర్చున్నాడు అనేటువంటిది కూడా కర్మే. అంటే మిన్నకుండుట అంటాం దీన్ని. ఈ మిన్నకున్నాడు అంటే ఏమి లేదు, మనసుతో ఆలోచించట్లేదు, మాటలు లేవు, పని లేదు, ఏమి లేదు, హాయిగా బుద్ధావతారంలాగా కూర్చున్నాడు. అట్లా మిన్నకున్నాడు అనేటువంటిది కూడా కర్మగా మనం పరిగణించాలి అని శాస్త్రాలు చెబుతున్నాయి. అంతవరకు మనం ఒకసారి పరామర్శించుకున్నామండి. ఇప్పుడు మనం 108వ పేజీలో కర్మ అకర్మ అనేటువంటి విషయాల దగ్గర మనం ఉన్నాం. కర్మ అకర్మ అన్నవి రెండును భిన్న కర్మలే. మీరు ఒక్కసారి గమనించుకోండి. కర్మ అంటే మనం చేయవలసినటువంటి, జనరల్గా చేయవలసినటువంటి పనులన్నింటినీ కూడా కర్మలు అంటారు. అలాగే కరెక్ట్గా చేయవలసినటువంటి కర్మల్ని విహిత కర్మలు అంటారు. అంటే చేయవలసినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చేయదగినటువంటి పనులు ఏవైతే ఉన్నాయో, చేయవలసిన కూడా కాదు, చేయటానికి అర్హమైనటువంటి పనులు, అంటే శాస్త్ర సమ్మతమైనటువంటి పనులని విహిత క్రియలు అంటారు. విహిత క్రియలు అంటాం. అలాగే అసలు ఏ కర్మ చేయకుండా కూర్చున్నాడు, మనోవాకాయాలను పక్కన పెట్టుకొని కూర్చున్నాడు, దాన్ని అకర్మ అంటామండి. కాబట్టి కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము, మరి విహిత కర్మ అంటే ఏంటో తెలుసుకున్నాము, అలాగే మనం అకర్మ అంటే కూడా తెలుసుకున్నాం. ఇప్పుడు చిన్న విశేషం ఏంటంటే, కర్మ అకర్మ అన్నవి రెండును భిన్న కర్మలే. చూడటానికి కొంచెం తేడా కనబడతాయి ఈ కర్మ అకర్మ కూడా. కానీ అదేమో చేయవలసిన పని, ఇది చేయకూడని పని. ఒకటి శాస్త్ర విహితమైంది, ఒకటి శాస్త్ర విరుద్ధమైంది, అంతకంటే ఏం లేదు. కాబట్టి కొన్ని తేడా కనబడుతుంది. కర్మయందు అకర్మను, అకర్మయందు కర్మను చూడవలేదు. మనకు భగవద్గీతలో గొప్పగా చెప్పాడండి. కర్మణ్య కర్మయ పశ్యేత్ అకర్మణి చ కర్మయ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్ అని చెప్పాడు. ఏమిట? ఏదైనా యజ్ఞయాగాలు చేసేటప్పుడు, ఏదైనా బ్రహ్మాండమైన సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తున్నారు మీరు, ఆ సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ నేనే చేస్తున్నాను అనేటువంటి అహంకారం కానీ, మమకారం కానీ, ఫలాసక్తి కానీ, ఆసక్తి కానీ ఏమీ లేకుండా, ఇది కేవలం యొక్క భగవంతునికి మాత్రమే సమర్పణ బుద్ధితో చేస్తున్నాను, భగవదర్పణంగా నేను చేస్తున్నాను, దీంట్లో నేను కర్తన కాను, దీంట్లో నాదేం లేదు అనేటువంటి సర్వ సమర్పణ భావంతో కనుక నువ్వు చేసినట్టయితే, నువ్వు కర్మ చేసినప్పటికీ కూడా అది అకర్మే. అంటే అది కర్మ కాదు, నువ్వు చేసినట్టే కాదు, దాని సంబంధమైనటువంటి ఫలాలన్నీ కూడా నీకేమి వర్తించవు అని మనకు అక్కడ చక్కగా చెబుతున్నారు. ఇదండి, ఇది కర్మయందు అకర్మం చూడటం. ఏ చోట చేసామా సత్యనారాయణ స్వామి వ్రతం, పైగా నేనేం చేయలేదు అంటున్నాం.
ఇదంతా భగవదర్పణం అండి, నాదేం సంబంధం లేదు అని భగవదర్పణ భావంతో కనుక చేసినట్టయితే అవి మనం ఆ విధంగా మనము దాన్ని అలా చెబుతామండి. అంటే యజ్ఞదాన తప కర్మలు వీటినన్నిటిని కూడా మనం చేస్తూ ఆసక్తి కానీ, ఫలేచ్ఛ కానీ, మమకారం కానీ, అహంకారం కానీ ఏమాత్రం పొడసూపకుండా మనం చేసినట్టయితే అవి కర్మలు అయినప్పటికీ కర్మలు కావు. అంటే కర్మల యందు అకర్మం చేసినట్టే అవుతుంది. ఒకవేళ అకర్మలో కూడా కర్మం చూడాలటండి. ఎట్లా? కాశీకి వెళ్ళాం, మంచి ఇష్టమైనటువంటి కాకరకాయ కూరను వదిలేసాం. మనసులో కానీ, మాటలో కానీ, చేతలో కానీ ఏ కాకరకాయ అంటే అనేటువంటిది ఏమిటో ప్రసక్తి లేదు అని కర్మత్యాగం చేసామండి. అక్కడ చేసాం అంటే దాన్ని వదిలేసాం మనం. అంటే ఆ వదిలేయటం అనేటువంటిది ఇప్పుడు అక్కడ వాటి మీద అపేక్ష లేదు కాబట్టి అది అకర్మ. ఇక్కడ ఆ చేసినప్పటికీ మనం ఏదన్నా బ్రహ్మాండంగా పార్టీకి వెళ్ళినప్పుడు అక్కడ కాకరకాయ కూర కనగానే మన మనసు ఉవ్విళ్ళూరిపోతోంది, ఆసక్తి కలుగుతోంది, ఆ తిన్నటువంటి రసానుభూతి గుర్తుకొస్తోంది, మరి అహంకారం అడ్డం వస్తోంది, మమకారం అబ్బా దేనికి వద్దన్నాను రా బాబు, ఇంత బ్రహ్మాండమైనటువంటి కాకరకాయ కూరను వద్దన్నాం దేనికి, విశ్వనాథుడికి ఏం చేసుకుంటాడు, ఆయనకి ఇచ్చి వచ్చాం పొరపాటున అని ఏదైనా సరే అంత కర్మ పరిత్యాగం చేసినప్పటికీ మీరు కనుక దాని మీద ఇంకా ఆసక్తి కానీ, ఫలేచ్ఛ కానీ, మమకారం కానీ, అహంకారం కానీ కనుక మీరు కనుక పదే 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 స్మరణ కనుక చేస్తున్నట్టయితే మీరు నిజంగా త్యాగం చేశారు, కాకరకాయ తింటలేదు, అకర్మలోనే ఉన్నారు, మీరు కర్మ చేసినట్టే. కాబట్టి ఈ విధంగా మనం ఏం గుర్తుపెట్టుకోవాలి అంటే కర్మలో అకర్మను, అకర్మలో కర్మను మనం జాగ్రత్తగా చూడాలి అని శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు. ఒక్కోసారి మనకు మన అమ్మాయి బెంగళూరులో ఉంది, చాలా ప్రయాసపడి వెళ్ళినా కూడా నిజంగా చాలా కష్టపడి ప్రయాణం చేశారు, 400 కిలోమీటర్లు కర్మ చేశారు. కానీ అక్కడికి బొంగన చాలా అలసిపోయినాం అమ్మా అంటుంది అమ్మాయి. మనం ఏమంటాం, అది ఏందోనమ్మా అక్కడ పడుకొని ఇక్కడ లేచినట్టుగా ఉంది, ఏమీ చేయలేదు తల్లి అంటాం. అంటే అసలు కర్మ అంత బ్రహ్మాండమైన కర్మ చేసినా సరే కర్మ చేసినట్టే ఉండదు. దేనికంటే మనకి ఇష్టమైనటువంటి పదార్థం దగ్గరికి వెళ్ళాం కాబట్టి ఈ విధంగా మనం ఎన్నో ఉదాహరణలు చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఆ విధంగా భగవద్గీతలో కర్మలో అకర్మను, అకర్మలో కర్మను ప్రతి వాళ్ళు కూడా గమనించాలి, చేయాలి అని స్వామి చెబుతున్నారు. మనం స్వామివారు చెప్పేటువంటి సర్వ సమర్పణ భావంలో గనక మనం చేసినట్టయితే ఏదైనా ఏం చేసినా సరే సర్వం శ్రీకృష్ణార్పణమస్తు, సర్వం శ్రీ సాయీశ్వరార్పణమస్తు అని అనగలిగితే నువ్వు బ్రహ్మాండమైన పూజ చేసినా, 100 మందికి భోజనాలు పెట్టినా కూడా అది కర్మ చేసినా కూడా అకర్మే అవుతుందండి. అంటే ఆ కర్మ ఫలాలు నీకు అంటుకోవు అని. ఇక్కడ కర్మ కాదు అంటే చెప్పడం అది. ఆ కర్మ సంబంధమైనటువంటి ఫలాలు నువ్వు స్వామికే వదిలేసావు అనమాట. సరే ఒకసారి చూద్దాం. ఉచ్ఛ్వాస నిశ్వాసములు, ప్రాణస్పందనము ఇవి జీవితం మొట్టమొదటి క్రియ. మనం పుట్టగానే మనం చేసేటువంటి క్రియ అదండి ఉచ్ఛ్వాస నిశ్వాసాలు. ఇది జరుగుతున్నట్టు చాలా ఆశ్చర్యకరము. పుట్టిన దగ్గర నుంచి చివరి శ్వాస వదిలేదాకా కూడా మన శ్వాసక్రియ జరుగుతూ ఉంటుంది. ఇది అద్భుతమైనటువంటి విషయము. తాను ఉచ్ఛ్వాస నిశ్వాసములు చేయవలనని ఏ మానవుడు సంకల్పించి చేయట్లేదు. పుట్టంగానే ఇక్కడి నుంచి నేను శ్వాసక్రియ జరపాలి అని మీరు ఏమైనా సంకల్పం చేశారా? చేయలేదు. ఈ కార్యము సంకల్పరహితంగా జరుగుతున్నది. చేయలేదు. ఈ బటన్ నీ దగ్గర లేదు, ఈ స్విచ్ పరమాత్మ దగ్గర ఉంది. ఈ శ్వాసక్రియని ఆన్ చేసేటువంటి స్విచ్, ఆఫ్ చేసేటువంటి స్విచ్ భగవంతుడి దగ్గర ఉంది. నువ్వు సంకల్ప మాత్రంతో చేస్తున్నటువంటి క్రియ కాదు, చేస్తున్నది నువ్వే. ఉచ్ఛ్వాస అంటే గాలి పీల్చేది నువ్వే, గాలి వదిలేది నీవే. ఉచ్ఛ్వాస అనేదే, నిశ్వాస అనేదే. బట్ యు ఆర్ నాట్ కర్త. ఇక్కడ నీ యొక్క సంకల్పం ప్రకారం జరగట్లేదు. ఇక్కడ మరి సంకల్పరహితంగా ఇది ఎట్లు జరుగుతున్నది అని సంకల్పరహితంగా ఏ క్రియ ఉండదాలని మనకు సందేహం కలగవచ్చును. మన ప్రపంచంలో ఏ సంకల్పం లేకుండా ఏ పని చేయలేము. అన్నం తినాలి అన్నా తినాలి అని అనుకోవాలి. ఏమంటే ఉడికిందా అని మనం కేకలేయాలి, రెండహో అని వాళ్ళు అనాలి, మనం తినడానికి ఉపక్రమించాలి. ఇవన్నీ కూడా సంకల్ప ప్రకారం జరుగుతున్నాయి. కాబట్టి ఏ పని చూసినా సరే మనసు, మాట, చేత ఈ 3 ఉండవలసిందే. మనోవాక్కాయాలు ఉండాల్సిందే అక్కడ. కానీ ఒక్క శ్వాసక్రియ దగ్గర మాత్రము నీ దగ్గర అక్కడ కుదరటం లేదు. సంకల్పరహితంగా కర్మ ప్రవృత్తి జరగదు. నిజంగా సంకల్పం లేకుండా జరగదు.
కావున శ్వాసక్రియకు గల సంకల్పము మన దృష్టి పథమున లేదని చెప్పుట సమంజసము. ఇక్కడ కూడా సంకల్పం చేసినటువంటి ఆయన ఉన్నాడు, కానీ అది మనం కాదు, కేవలం పరమాత్మ మాత్రమే అనేటువంటి విషయాన్ని మనం గమనించాలి. అట్లుగాక ఇది సర్వ జీవరాశులకు ప్రకృతి అని సమాధానపరచుకున్న ప్రయత్నించినతో ప్రకృతి అననేమి అను ప్రశ్న మన జనించక మానదు. ఏమంటే ఇది ప్రకృతి సిద్ధము అన్నారు కొంతమంది. అప్పుడు ప్రకృతి అంటే ఏమిటి? ఉచ్ఛ్వాస నిశ్వాసములు జీవ ప్రకృతి అననేమి ఈ జీవులకు సహజములు అనేటువంటి సమాధానం వస్తుంది. కాబట్టి మనమంతా కూడా ప్రకృతికి లోబడినటువంటి వాళ్ళము, త్రిగుణాలకు లోబడినటువంటి వాళ్ళం మనం. కాబట్టి ఇది ప్రకృతి సిద్ధము. 84 లక్షల జీవరాశులు కూడా శ్వాసక్రియ జరిపి తీరవలసిందే. ఈ విధమైనటువంటి సమాధానాన్ని బట్టి ప్రకృతి స్వభావము నైసర్గికము అను పదములకు భావము అజ్ఞానము అన్నప్పటికీ ప్రకృతి అన్నప్పటికీ అర్థం ఒకటే. కాబట్టి దీనికి సమాధానం ప్రకృతి అనేటువంటి సమాధానం వస్తుంది. ఏది? ఉచ్ఛ్వాస నిశ్వాసల యొక్క క్రియలో నాకు సంబంధించినటువంటి శ్వాసన గురించి నాకే తెలియలేదన్నమాట. నిజంగా మీరు శ్వాసక్రియ వదులుతున్నారు, శ్వాసక్రియ జరుపుతున్నారు. ఒకసారి మీరే ప్రశ్న వేసుకోండి, ఎవరు దీనికి సంకల్పించింది అంటే నీకు నేను కాదు అనేటువంటి సమాధానం వస్తుంది. కాబట్టి అది ప్రకృతి సిద్ధము. యోగులు మనోబలమున నాడీ చలనము హృదయ స్పందనములను ఆపుతుండుట సంకల్పమే కర్మ ప్రవృత్తి సూచితమని మనకు గోచరింప చేయగలదు. పెద్ద పెద్ద మహర్షులు ఉన్నారు, వాళ్ళకు దూర శ్రవణం చేయగలిగినటువంటి కెపాసిటీ ఉంటుంది. దూర గమనం. ఒకసారి మనం స్వామివారు కూడా మద్రాసు నుంచి ఒక స్వామివారి వారిని రప్పించి కళ్ళు ముయ్యవయానగానే ఈయన మద్రాసులో వెళ్ళి కూతున్నాడు. మనం అంతా కూడా సత్యం సింహంలో చదువుకున్నాం. అంటే దూర శ్రవణం కానీ దూర గమనం కానీ మరి ఇవన్నీ కూడా దూర దృష్టి, ఇవన్నీ కూడా ఇవి సహజమైనటువంటి సంపదలు అయినప్పటికీ అవి మీ యొక్క పరిధిలో ఉన్నప్పటికీ అవి భగవద్ అనుగ్రహాల యొక్క స్పందన వల్లనే జరుగుతుంది. అది మనోబలమున నాడీ చలనము హృదయ స్పందనను ఆపుతుండుట సంకల్పమే కర్మ ప్రవృత్తి సూచితమని మనకు గోచరింప చేయగలదు. సంకల్పం ఉన్నది, అయితే ఆ సంకల్పం నీది కాదు. కర్మమనగా గాలిలో నిరాధారముగా అల్లాడు విషయము కాదు. ఏ కర్మ అన్నాం, మరి గాలిలో ఏమీ ఆధారం లేకుండా కర్మ మనకు ఉండేది కాదు. ఇది దీనికి కూడా ఒక కర్మ ఉంది, దీనికి ఆధారం ఉన్నది. మనము కర్తలమైన కానీ కర్మ వ్యవహారము బయలుదేరదు. ఏ కర్మకైనా ఒక కర్త ఉండాల్సిందే, ఏ పనికైనా సరే ఒక కర్త అవసరము. కర్త లేనిదే కర్మ లేదు. దేనికంటే పని ఉన్నది, చేసేవాడు కావాలి కదండి. అక్కడ వంటశాల ఉన్నది, పదార్థాలు ఉన్నాయి, గ్యాస్ పై ఉన్నది, అన్నీ ఉన్నాయి. ఏం లాభం? అక్కడ ఆ పచనం అనేటువంటి వండటం అనేటువంటి క్రియ చేసేటువంటి ఒక కర్త కావాలి కదా. ఆ విధంగానే ప్రపంచంలో లౌకిక పారమాత్మకమైనటువంటి కర్మలకు ఒక కర్త అనేటువంటి వాడు కావాలి. నజాతి ఇచ్చతి యతతే, ఇది న్యాయ సూత్రము. కాబట్టి కర్త లేకుండా అక్కడ కోరిక కలగటం కానీ, అంటే ఆ జ్ఞానం కలగటం కానీ, జ్ఞానం ద్వారా కోరిక కలగటం కానీ, ప్రయత్నం చేయటం కానీ జరగదు. ఇది న్యాయశాస్త్ర సూత్రము. తన జ్ఞానమును అనుసరించి కోరిక, దాన్ని అనుసరించి కర్మ చేయుట తటస్థించును. ఎవరికైనా సరే ముందర ఇచ్ఛాశక్తి కలగాలి, తర్వాత జ్ఞానశక్తి కలగాలి. జ్ఞానశక్తి, ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, క్రియాశక్తి అని ముందర 3 చెప్పుకున్నాం మనం. కాబట్టి ఆ విధంగా జ్ఞానం కలగాలి, జ్ఞానం ద్వారా కోరిక కలగాలి, కోరిక ద్వారా కర్మ చేయబడాలి. యధ్యాయత్ తత్ ఇచ్చతి అంటే నువ్వు దేన్ని ధ్యానిస్తావో అది ఇష్టపడతావు. యద్ ఇచ్చతి తత్ కరోతి, నువ్వు ఏదైతే బాగా ఇష్టంగా మక్కువగా కలవరిస్తూ ఉంటావో, కోరుకుంటావో ఆ తత్సంబంధమైనటువంటి కర్మని నువ్వు చేస్తావు. యత్ కరోతి తద్భవతి, నువ్వు ఏది కావాలని కోరుకుంటావో విపరీతంగా నీకు నీ కోరిక ప్రకారమే ఆ పనులు జరుగుతాయి. ఇది ఈ 3 సూత్రాలండి. యధ్యాయత తత్ ఇచ్చతి, యదిచ్చత్ తత్ కరోతి, యత్ కరోతి తద్భవతి అనేటువంటి వాటికి అర్థాలు ఇవి. కాబట్టి పురుషుని యొక్క వ్యక్తిత్వ స్వరూపము కామమయము. ఏ పర్సనాలిటీ కలిగినటువంటి పురుషుడైనా సరే ఆయనకి ముఖ్యంగా కోరిక అనేటువంటిది ప్రధానంగా ఉంటుంది. కోరికల మయం మన మనస్సు. తాను కోరినటువంటి ప్రకారం సంకల్పించును. ప్రతి ఒక్కడు ఒకటే కోరాలని లేదు. ఒక రోగికి నువ్వు ఆరోగ్యవంతుడికి పాలు ఇష్టం, కానీ అనారోగ్యవంతుడికి పాలు ఇష్టం కాకపోవచ్చు. నీకు పంచదార అంటే ఇష్టం, అనారోగ్యం వాడికి పంచదార పెట్టినా కూడా వాడికి రుచించదు. కాబట్టి ఇది ఎవరి యొక్క సంకల్పం ప్రకారం వాళ్ళకి
అనుసరిస్తుంది ఇది. కాబట్టి కర్మ అందరికీ ఈ కర్మ ఇష్టము అని మనం చెప్పడానికి అవకాశం లేదు. సంకల్పమును అనుసరించి కర్మను చేయును, కర్మను అనుసరించి తాను సృజించుకొనును, అనగా తన బుద్ధిని అనుసరించి జన్మ తెచ్చుకొనును. బుద్ధి కర్మానుసారిణి అన్నాం. మన కర్మలు కూడా ఆ కర్మ చేయాలనేటువంటి బుద్ధి కూడా మనకు పుడుతుందండి. ఆ బుద్ధిని బట్టే కర్మలు కూడా నడుస్తూ ఉంటాయి. ఈ బుద్ధినే ప్రకృతి అనుట కనుక ప్రకృతి తన బుద్ధి నిర్మాత అని తెలుసుకొని అట్టి ప్రకృతి విడిబడుటకు చూసుకొనవచ్చును. కాబట్టి ఆ బుద్ధిని మనం, ఆ మనస్సుని బుద్ధిని మనం అవసరమైతే ఆ మనో సంకల్పాలని మనం బుద్ధి ద్వారా ఇది సరైంది కాదు, ఇది సరైందని నిర్ణయించుకునేటువంటి శక్తి మాత్రం మనకు ఉంటుంది. అంటే ఒక సంకల్పం వచ్చినంత మాత్రాన దాన్ని పట్టుకోవటానికి అవకాశం ఉంది, మనం వదలటానికి కూడా అవకాశం మన దగ్గర అథారిటేటివ్గా ఉంది. జీవుడు ప్రకృతికి వశుడై ఉన్నాడని కానీ, ప్రకృతిలో జీవుడు కూర్చుని ఉన్నాడని కానీ గ్రహించనగును. ప్రతి జీవి మన చుట్టూ ప్రకృతి ఉంది. ఆ ప్రకృతిలో పంచభూతాలు ఉన్నాయి. ఇందాక చెప్పారు, కార్యతే హ్యవశకర్మ సర్వ ప్రకృతి జైర్గుణై. ఆ గుణ అతీతులం కాదు, మనం గుణ అధీనులం. కాబట్టి ఆ చలికాలం ఒక రకంగా ఉంటాం, ఎండాకాలం ఒక రకంగా ఉంటాము, వర్షాకాలంలో ఒక రకంగా ఉంటాము. అంటే మన యొక్క ప్రవృత్తులు, మన యొక్క నడవడిక, మన జీవన విధానము, మన జీవన గమనం కానీ, మన ప్రయాణ సన్నాహాల్లో తేడాలు కానీ, మనం ఎప్పుడైనా సరే ఈ మూడు కూడా, ఈ సత్వ రజస్తమో గుణాలు అవి కూడా మన మీద ఎక్కువగా పనిచేస్తూ ఉంటాయి. అలాగే పంచభూతాలు కూడా మన మీద ప్రభావం చూపిస్తూ ఉంటాయి. కాబట్టి మనం ప్రకృతికి వశులమే, ప్రకృతికి అధీనంగా ఉంటాం. మనమే కాదు, జీవులంతా కూడా. ఇంతటి గంభీరార్థములు గల శాస్త్రములోని కర్మ విషయము ప్రస్తుతము వదలి మానవుల సామాన్య బుద్ధికి అందనటువంటిది సంబంధించినటువంటిది కర్మను గురించి కూడా ఒకంత తెలుసుకొనవలయను. దీన్నే మన భగవద్గీతలో చెప్పాడు, కార్యాకార్య వ్యవస్థితవు. కార్యాలుంటాయి, అకార్యాలుంటాయి. ఏ కార్యాలు చేయాలి, ఏ కార్యాలు చేయకూడదు అనేటువంటి విచక్షణా జ్ఞానం ఒక్క మానవుడికే ఇచ్చాడండి. ఈ కర్మాచరణం అనేటువంటిది ఒక్క మానవాళికి మాత్రమే. మనం అది గుర్తుపెట్టుకోవాలి. ఈ కర్మాచరణం ద్వారా సత్కర్మాచరణ, దుష్కర్మాచరణ, ఈ మంచి చెడు కర్మల యొక్క ఆచరణ విధి విధానాలు కేవలము మానవ జన్మకు మాత్రమే. మిగతావి యథేచ్ఛగా వాటి ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాయి. ఇది మంచిదా చెడుదా అనేటువంటి విచక్షణ వాటికి ఉండదు. కాబట్టి అలాంటి విచక్షణతో చేయగలిగినటువంటి శక్తి ఒక మన మానవులకు మాత్రమే ఉన్నది. కర్మను సామాన్యముగా మనకందరికీ తెలిసినటువంటి అర్థము పని. కర్మ అంటే ఏంటంటే పని అని చెబుతాం. ఎట్టి వ్యవహారమైనా సరే, వ్యాపారమైనా సరే కర్మ అనవచ్చును. చెప్పుకున్నాం మనం. వ్యవహారం అంటే నువ్వు చేసేటువంటి పని, వ్యాపారం అన్నా కూడా విధి నిర్వహణ. ఏదైనా సరే నువ్వు ఎలాంటి పని చేసినా సరే, కూర్చున్నా, నిలబడినా, చదివినా, నిద్రించినా, మేలుకొనినా, ఎలాంటి పనులు మనం చేసినా సరే అవి కర్మలే. కర్మ యందు ఉచ్చ నీచములు లేవు. అలా కాకుండా మనం ఒక కంపెనీని తీసుకుంటే, ఒక మేనేజింగ్ డైరెక్టర్ దగ్గర నుంచి ఆ కంపెనీని గదులు ఊడ్చేటువంటి వాడు, అలాగే మరి ఆ శానిటరీ వర్క్ చేసేటువంటి వాళ్ళ దగ్గర నుంచి కూడా రకరకాల డ్యూటీలు ఉంటాయి. ఎవరి డ్యూటీ వాళ్ళకే పవిత్రం. కింద ఊడ్చేవాడు ఉంటాడు, ఆ టాయిలెట్స్ ఇవన్నీ కూడా పరిశుభ్రం చేసేటువంటి వాళ్ళు ఉంటారు. ఎవరికి వాళ్ళు తమ యొక్క పనిని పవిత్రంగా భావిస్తారు. కాబట్టి పనుల్లో, కర్మల్లో ఇది ఉదాత్తమైనటువంటి కర్మని, ఇది నీచమైనటువంటి కర్మ అనేటువంటి తేడాలు లేవు. ప్రకృతి కర్మను పూజ్యభావంతో, ప్రతి కర్మను పూజ్యభావముతో చూచి ఆచరించవలేను. చివరికి ఆ టాయిలెట్స్ కడిగేటువంటి వాళ్ళని కూడా మనం అతి పవిత్రంగానే చూడాలి. ఎందుకంటే ఆ పని ఎవరు పడితే వాళ్ళు చేయలేరు. అలాంటి పనికి వాళ్ళు పూనుకొని మరి అలాంటి మలమూత్రాలన్నింటిని వాళ్ళు చక్కగా సరిచేసి ఎప్పటికప్పుడు నీట్గా అట్టి పెడుతున్నారంటే వాళ్ళు కూడా దాన్ని పవిత్రంగా భావించబట్టే మై డ్యూటీ ఈజ్ గాడ్, ఇది డ్యూటీ ఈజ్ గాడ్ అని వాళ్ళు అనుకోబట్టే వాళ్ళు అలా చేయగలుగుతున్నారు. కాబట్టి ప్రతి కర్మ పూజ్య భావంతో చేయాలి. అది మీ దృష్టిలో అది పవిత్రం అవ్వచ్చు, అపవిత్రం అవ్వచ్చు, ఉదాత్తం అవ్వచ్చు, నీచం అవ్వచ్చు. మీరు ఉన్నతంగా భావించవచ్చు, నీచంగా భావించవచ్చు. కానీ ప్రతి వాడి యొక్క దృష్టిలో వాడి యొక్క కర్మ పూజ్య భావంతో చేయాలి. కర్మ ప్రశంసా పాత్రములు అనేకములు, కర్మ ప్రశంసా సూత్రములు అనేకములు. ఆ విధంగా విభిన్న రంగాల్లో విభిన్నంగా సాటి లేని మేటిగా పనిచేసినటువంటి వాళ్ళందరికీ కూడా అప్పుడప్పుడు అవార్డులు ఇస్తూ ఉంటారు.
వాళ్ళకు కూడా ప్రశంసలు ఉంటాయి. హిందువులు సామాన్యముగా కర్మ 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 అని సర్వము కర్మకు ప్రారంధమునకు వదిలి సోమరులు ఉన్నారని కొందరు అనుట తటస్థించుతున్నది. సరే, మన మీద ఒక చిన్న అభాండం వేస్తున్నారు. ఏమండి, కర్మ సిద్ధాంతాన్ని పట్టుకొని ఇదంతా ఏదైనా జరిగితే ఇదంతా అడ్డం తిరిగింది అనుకోండి, ఇది మా కర్మ, ఇది మా కర్మ, మా కర్మ అనుకోవటం. అలాగే ఓ బ్రహ్మాండంగా జరిగితే నా గొప్పతనం అనుకోవటం. ఇవన్నీ కూడా మనకు లోకంలో జరుగుతుంటాయి. కానీ అడుక్కునేవాడు కూడా కర్మ అనేటువంటి పదం వాడతాడు. అంటే భారతదేశంలో అందరూ కర్మ సంబంధమైనటువంటి ధ్యాసలో ఉంటారు. అంత ఆ నారు పోసిన వాడు నీరు పోయకుండా ఉంటాడా అనేటువంటి ఆ కర్మ సిద్ధాంతంలో కూర్చొని సోమరులుగా తయారవుతున్నారు అనేటువంటి ఒక అపవాదు మన మీద ఉన్నది. ఇది అపస్మారకపు లంకె. అంటే ఇది పని పూర్తిగా చేతైనటువంటి వాళ్ళు కాదు, చేతగాని వాళ్ళు అంటూ కాదు. ఇది పిరికి పందల యొక్క ఒక అపనింద అనమాట. ఇది కర్మ సిద్ధాంతమునకును లౌకిక కర్మలకును పెట్టుట వలన సంభవించినది. అంటే ఒక దైవానికి మనం ముడిపెడుతున్నాం. ఈ కర్మ చేస్తే ఇదిగో నీకు ఈ మోక్షం కలుగుతుంది, ఈ వ్రతం చేస్తే నీకు ఈ ఫలం కలుగుతుంది, ఇదిగో ఈ పూజ, ఈ రావి చెట్టుకి యాప చెట్టుకు పూజ చేస్తే నీకు సంతానం కలుగుతుంది. ఇలాంటి మనం రకరకాల కర్మ సిద్ధాంతానికి లౌకిక ఫలాలకి మనం ముడిపెట్టుకుంటున్నాం. ఆ ముడిపెట్టుకోవటం వల్ల ఇలాంటి తేడాలు వస్తున్నాయి. ఇట్టి హెచ్చరికలు, హితబోధలు ఎందులకో ఎవరిని ఉద్దేశించియో మానవులకు తెలియదు. ఏదో ఒక మూఢాచారాలు మనకు కొన్ని కొన్ని పరంపరగా వస్తున్నాయి. అయినప్పటికీ సాధారణంగా మన అనుభవంలో గల వారిని చూడండి. ఒక కచేరీ యందు పనిచేయు గుమాస్తా ఇప్పుడు చూడండి, కర్మలు, వాటి యొక్క విధ విధానాలు, ఎవరెవరు ఏ కర్మ చేస్తున్నారు, అన్ని కర్మలు మనకు సమానమే, అన్ని కర్మలను కూడా మనం పూజ్యభావంతో చూడాలి అనేటువంటి దానికి ఉదాహరణ చెబుతున్నారు స్వామి. ఒక కచేరీ ఉంది. కచేరీ అంటే ఆఫీస్. ఒక కార్యాలయంలో పనిచేసే గుమాస్తా, భూమి దున్ని బ్రతుకు కృషివలుడు, నేలనే నమ్ముకొని నేల తల్లికి నమస్కారం చేసి దాని వ్యవసాయం చేసేటువంటి వ్యవసాయదారుడు, కాయ కష్టములు చేసి జీవించు కూలీలు. కూలీలు రెండు రకాలు. కేవలం వ్యవసాయ పనుల్లో ఉంటే వ్యవసాయ కూలీలు అంటాం. వ్యవసాయంతో సంబంధం లేనటువంటి ఏ పని చేసినా సరే వాడిని వ్యవసాయేతర కూలీలు అంటాం. అలాంటి కూలీలు, కుమ్మరి కుండలు చేసే ఆయన, కమ్మరి బంగారం పని చేసే ఆయన, వడ్రంగి చెక్క పనులు చేసే ఆయన, సాకలి మనందరికి తెలుసు, మంగలి తెలుసు, మొదలగు వారు తమ తమ విద్యుక్త ధర్మంలో నెరుగుదురు. వీళ్ళందరూ కూడా రకరకాల కర్మలు చేస్తూ ఉంటారు. ఎవరికి వారు తస్మై నమఃకర్మణే. ఇదే సూత్రం. కర్మసూత్రం అంటే ఇదేనండి. తస్మై నమఃకర్మణే. ఎవరికి వాళ్ళు తాము చేస్తున్నటువంటి పని మీద పరిపూర్ణమైనటువంటి 100% విశ్వాసం ఉంది, చేస్తూ ఉంటారు. ఒక టీచర్ 30 సంవత్సరాల పాఠాలు చెప్పాడంటే కేవలం ఆ బోధన మీదనే ఆయనకు విశ్వాసం ఉన్నది. ఒక అమ్మాయి 30 ఏళ్ళు స్వీపర్గా పనిచేసిందంటే ఒక కంపెనీలో కేవలం ఆ ఊడవటమే, శుభ్రం చేయటమే ఒక పవిత్ర కార్యక్రమంగా ఆ అమ్మాయి 35 ఏళ్ల పాటు భావించింది. అలా భావించందే ఆ పని చేయలేము. కాబట్టి ఇక్కడ మనం చాలా వృత్తుల్ని మనం పరామర్శించుకున్నాం. ఇప్పుడు ఆ వృత్తుల వాళ్ళు వాళ్ళ యొక్క వృత్తి ధర్మాలని డ్యూటీ ఈజ్ మై గాడ్ అంటే, డ్యూటీ ఈజ్ మై ది పాత్ ఆఫ్ గాడ్ అంటే విధి నిర్వహణయే దైవమునకు మార్గము అనేటువంటి పరిపూర్ణమైనటువంటి విశ్వాసంతో వాళ్ళు ఉన్నారు. కాబట్టే మనకి కార్యక్రమాలని, కంపెనీలన్నీ కూడా చక్కగా మరి వాటి యొక్క కార్యక్రమాల్లో విజయవంతం అవుతున్నాయి, విజయాన్ని సాధిస్తున్నాయి. ఎవరి కర్మ వారు చేయకున్నా తమ జీవితం సక్రమ మార్గమును నడవడదని వారు ఎరుగుదురు. ఇందుట్లో ఇందాక మనం కంపెనీ చెప్పుకున్నాం. మేనేజింగ్ డైరెక్టర్ ఆయన ఏసీ రూమ్ లో హాయిగా కుర్చీలో కూర్చున్నాడు. ఆ స్వీపరు నడుములు ఇరిగేదాకా ఊడుస్తున్నారు. ఏమిటి ఆయన కూర్చోవటం ఏంటి, మేము ఊడవటం ఏంటి అనే తేడా వచ్చిందనుకోండి, ఆ కర్మ చేయలేదు అనుకోండి, ఆ కర్మను సక్రమంగా చేయకపోతే ఇక ఆ సంస్థకే మనుగడ లేదు. అందులకు వారి శక్తి యుక్తులను అనుసరించి తమ కర్మలు వారు నెరవేర్చుకొనుతున్న సందర్భమున హెచ్చరికలు ఏలకో హాయిగా ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటుంటే మనల్ని ఒకళ్ళు ఆదేశించాల్సినటువంటి అవసరాలు మనకు లేవు అనేది మనం గుర్తించాలి చక్కగా. తర్వాత మోహాంధుడై తన కర్తవ్యం ఏదో పాలుపోక విరక్తి భావముతో యుద్ధము చేయను అనిన అర్జునునకు శ్రీకృష్ణ భగవానుడు కర్మణ్యేవాధికారస్తే అన్నారు. అనగా కర్మనాచరించుటయే కర్తవ్యమని బోధించిన ఉపదేశామృత వాక్కులను కొందరు ఉదాహరించుటయు జరుగుతుండను. ఈ ఉపదేశములు కేవలము ధర్మ సంస్థాపనార్థము అనండి. సరే,
కురుక్షేత్ర యుద్ధంలో డీలా పడిపోయినాడు అర్జునుడు. ఇక నేను యుద్ధం చేయను అన్నాడు. నా బంధువుల్ని మిత్రుల్ని నేను చంపుకోలేను, వాళ్ళని చంపి ఆ రక్తపు కూడు తినేదానికంటే అసలు ప్రాణాలను వదలటం మంచిది అని ఒక నిర్ణయానికి వచ్చాడు. నేను యుద్ధం చేయనన్నాడు. అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ గీతనంతా బోధించి కర్మ సిద్ధాంతాన్నంతా కూడా చెప్పి నీకు వాళ్ళకు ఉన్నటువంటి బంధాన్ని చెప్పి, ఇది నాయన ఇది ఎవరి ఎవరి కథ వాళ్ళదే ఇది ఇక్కడ అని ఈ జీవన సూత్రాలని వాళ్ళకి తక్క చెప్పి కర్మణ్యేవాధికారస్తే అన్నాడు. నువ్వు ఒక క్షత్రియుడిగా పుట్టావు కాబట్టి వీరోచితంగా యుద్ధం చేయటం నీ యొక్క ధర్మము, ఇప్పుడు ప్రస్తుతం నీ కర్తవ్య పాలన నువ్వు చెయ్యి అన్నాడు. ఇలాంటి ఉపదేశాలు కూడా దేని జరిగినాయంటే అప్పుడు ధర్మ సంస్థాపనార్థము, అంటే దుష్ట శిక్షణ, శ్రేష్ఠ రక్షణ, ఈ రెండింటిని గురించి, ఈ రెండింటిని కలిపి ధర్మ సంస్థాపన అంటారు. కాబట్టి అలాంటి ధర్మ సంస్థాపన కోసం అవతారమూర్తులు అవతరించి ఈ విధంగా చెప్పారు. శాస్త్రీయమైనటువంటి కర్మ మార్గమునందు ప్రవృత్తి కలిగి ఉండటం మాత్రమే చేయబడినవి కాక భౌతిక పశు సామాన్య ధర్మములైనటువంటి ఆహార భయాదులకు సంబంధించినవి కావు. మనందరికీ చెబుతాం 84 కోట్ల జీవరాశి, 84 లక్షల జీవరాశులకి 4 కామన్ సూత్రాలు చెప్పారు. ఆహారము, నిద్ర, భయము, మైథునము, ఇవేనండి కామన్. ఎర్రజీమ దగ్గర నుంచి ఐరావతం దాకా ఇవి కావాల్సిందే. తిండి కావాల్సిందే, అది కూడా తనకు సంబంధమైనటువంటి లేని వస్తువు పెడితే భయపడుతుంది. నిద్ర కావాలి, భయం కావాలి. కానీ మనం మానవులకి తేడా ఏంటంటే విచక్షణ అని చెప్పాడు. వివేకముతో కూడినటువంటి విచక్షణ. ఇది ఏది మంచి ఏది చెడు అని తెలుసుకోగలగటమే మనం. అలాంటి తెలుసుకోగలిగినటువంటి వాళ్ళకి మాత్రమే కర్మాచరణం ఉన్నది. అలాంటి కర్మాచరణం ఉన్నది కాబట్టే మనం సత్కర్మలని, దుష్కర్మలని, అకర్మలని, వికర్మలని ఇవన్నీ కూడా మనం చెప్పుకుంటున్నాం. అసలు వాటికి అవే లేదు. వాటికి ఏది తోస్తే అవి చేస్తాయి. ఒక పశువు తన యజమాని కూడా విచక్షణారహితంగా కోపం వస్తే రజోగుణ సంపన్న అయితే టక్కన పొడవచ్చు. ఏంటి నాళ్ళ నుంచి నన్ను పోషిస్తున్నాడేనా, నాకు అన్నం పెడుతున్నాడు, ఆలనా పాలనా చూస్తున్నాడు, నా యజమానిని నేను పొడవచ్చునా అని దానికి ఏమైనా తెలుసా? తెలియదు. అందుకనే ఆ 84 లక్షల జీవరాశుల్లో మనకు అంత ప్రాధాన్యం నరజన్మకి ఇవ్వటం జరిగింది. కాబట్టి వాటికి లేవు అవి. పశువు సామాన్యమైనటువంటి ధర్మాలకి మనకు సంబంధం లేదు. మనం విచక్షణ మార్గంతో శాస్త్రీయమైనటువంటి కర్మ మార్గాల్ని మనం చేయవలసి ఉన్నది. ధర్మరాజాదులు లౌకిక వ్యవహార దురంధరులు, సామాన్యులు కాదు. ధర్మరాజు, భీముడు, నకులుడు, అర్జునుడు, సహదేవుడు వీళ్ళంతా కూడా మరి చాలా ధర్మపరులు, లౌకిక వ్యవహార దురంధరులు, వర్ణాశ్రమాచార ధర్మనిరతులు అయి ఉన్నారు. వాళ్ళంతా కూడా చక్కగా లోక వ్యవహారాలు, ఏది మంచి ఏది చెడు, ఏది ధర్మము ఏది అధర్మము, న్యాయాన్యాయాలు అవన్నీ కూడా తెలిసి వాళ్ళు రాజ్యాలను ఏలారు. ఇట్టి వాళ్లకు యుద్ధము చేయమని చేయు హితబోధ తాత్పర్యమేమి? అలాంటి వాళ్ళు అర్జునుడు ఒకడు. అలాంటి ధర్మపరుడైనటువంటి ఆ అర్జునుడికి మనం హితబోధ చేయాల్సినటువంటి అవసరం దేనికి కలిగింది అని ఒక్కసారి మనం ఆలోచన చేసుకోవాల్సి వస్తుంది. అనేక కారణములను పురస్కరించుకొని యుద్ధము చేయను అని అన్న ప్రార్థనతో నీవు క్షత్రియ వంశ జనితుడవు, క్షత్రియునకు వంశధర్మం ఒకటి కలదు, అట్టి వర్ణ ధర్మములు కలిగినటువంటి యుద్ధమును విస్మరించి వ్యవహరింపకము అని అప్పుడు చెప్పారు. నిజంగా ఇవన్నీ కూడా మనం చెప్పాల్సినటువంటి పని లేదు. కానీ గీతాచార్యుడు విడమర్చి చెప్పాల్సి వచ్చింది. ఏమయ్యా, యుద్ధము చేయను అని ముందుకేసినటువంటి ఆ అర్జునుడిని నెమ్మదిగా లేపి సాంత్వనపరచి కర్మ సిద్ధాంతాన్ని మొత్తాన్ని చెప్పి, ఏది ఈ జీవన విధానాన్ని చెప్పి, అందరూ ఈ మానవ జీవన గమనాన్ని చెప్పి, ఇది జనన మరణాల యొక్క ప్రవృత్తిని చెప్పి, ఇది ఇక్కడ ఎవరు శాశ్వతము కాదు, నీవు కూడా శాశ్వతము కాదు, నువ్వు యుద్ధం చేయను అంటాను కుదరదు, నువ్వు పైగా క్షత్రియుడవు, క్షత్రియులకు కొన్ని ధర్మాలు ఉన్నాయి, నువ్వు ప్రజల్ని కాపాడవలసినటువంటి ధర్మాలు ఉన్నాయి, ఆ కాపాడటంలో నీ విధి నిర్వహణ నువ్వు చేయాలి అంటూ అట్టి వర్ణ ధర్మములైనటువంటి ధర్మమును విస్మరించి నువ్వు నడుస్తున్నావు కాబట్టి నీ యొక్క ధర్మాన్ని జాగ్రత్తగా గుర్తుపెట్టుకో అని శ్రీకృష్ణ పరమాత్మ పదే 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 నొక్కి చెప్పాల్సినటువంటి అవసరం కలిగింది. కావున దీనిని గ్రహించి నీ కులధర్మమును జయింపకము అని చేసినటువంటి బోధ కూడా ఉన్నది. నువ్వు గనక ఇప్పుడు గనక యుద్ధం చేయకపోతే కులభ్రష్టం అవుతుంది, మరి అంతా కూడా కుల వివరణం అయిపోతుంది, సంకరం అయిపోతుంది అని కూడా ఎన్నో విషయాలు చెప్పారు. కర్మ అనగా ఆహారాదులకు అనువకు కృషియేనా అని అర్థం. ఏమంటే కర్మ అంటే
ముఖ్యంగా భారతదేశంలో వ్యవసాయ దేశం మంది. వ్యవసాయం ప్రధానంగా కలిగినటువంటి దేశం. ఉత్తరప్రదేశ్ లాంటి దేశాల్లో రాష్ట్రాల్లో కూడా ఎన్నో మన భారతదేశంలో కల్లా చాలా గొప్పది ఉత్తరప్రదేశ్. 85 జిల్లాలు ఉన్నాయి. 85 నియోజకవర్గాలు ఉన్నాయి. అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే సీట్లు అన్నమాట. అలాంటి చోట కూడా గోధుమ, వరి, చెరకు పండిస్తారండి. అంటే కేవలం వ్యవసాయం ప్రధానమైనటువంటి పంటలు పండుతాయి అక్కడ. మన భారతదేశమే వ్యవసాయానికి ఒక రకమైనటువంటి ప్రత్యేకమైనటువంటి దేశం మంది. మరి ఏమండి అదొక్కటే కర్మ అని అంటే ఇక్కడ చెబుతున్నారు. కృషి ఒక్కటేనా కర్మ? కృషి అంటే వ్యవసాయం అండి. ఆ కృషి చేస్తాడు కాబట్టి ఆ రైతు కృషివలుడు అని కూడా పేరు మనం పెట్టుకున్నాం. అలా కాకుండా విమానాలు నడుపుతున్నాం ఈనాడు. పడవలు, కర్మాగారాలు, చికిత్సాలయాలు అంటే హాస్పిటల్స్, ఆహారోత్పత్తి ప్రణాళికలు అంటే ఆహారం ఏ ఏ క్షేత్రంలో, ఏ భూమిలో, ఏ సారం కలిగినటువంటి భూమిలో ఏ పంటలు పండించాలి అనేటువంటి ఆ ఆ ఫుడ్ మాస్టర్ ప్లాన్స్ ఇవన్నీ కూడా మనం చేస్తున్నాం. అవి కూడా మరి దీనిని కేవలం ఐహిక కర్మలందరూ ఇవన్నీ కూడా పొట్టకూటి కోసం కావలసినటువంటి కర్మలే ఇవి. ఐహిక అంటే ఇహలోకమునకు, ఇహము పరము అని రెండు ఉన్నాయి మనకు. ఇహలోకము పరలోకము అని రెండు ఉన్నాయి మనకు. ఆ ఇహలోకంలో మనం బ్రతుకు తెరువు నిమిత్తం చేసేటువంటి కర్మలు ఐహిక కర్మలు. ఐహిక ఆధ్యాత్మికములు దైవమునకు జతపడి ఉన్నవి. మీరు ఇహలోక కర్మలు కానీ మరి ఆధ్యాత్మిక కర్మలు కానీ వీటన్నిటి కూడా ఒక దైవానుగ్రహంతో ఒక లింక్ ఉందండి. మీరు ఎన్ని చేసినా సరే అక్కడ ఏమన్నాడు? కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన అన్నాడు. డూ యువర్ డ్యూటీ, నీతం కురు కర్మత్వం. నీ పని నువ్వు చేయవయ్యా, నువ్వు ఫలితాన్ని ఆశించవద్దు. ఫలితం రావచ్చు, రాకపోవచ్చు. ఆ ఫలితాన్ని ఆశించి నువ్వు పనిచేయొద్దు. నువ్వు చిత్తశుద్ధిగా పనిచేయి అనేటువంటి విభాగంలో మనం ఆలోచిస్తే ఈ ఇహలోక సంబంధమైనటువంటి పనులు కర్మలు కానీ, ఆధ్యాత్మిక పరమైనటువంటి అంటే మనం ఆరాధనాపరమైనటువంటి కార్యక్రమాలు కానీ దైవికమునకు జతపడి ఉన్నవి. ఇవి దేవుడు ఆయన యొక్క అనుగ్రహానికి సంబంధించి ముడిపడి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఇహలోక సుఖమునకు ఇట్టి కర్మలన్నయు అనివార్యములు. మనం కూడా చేయండి. ఏ పూజ చేసినా సరే మనం స్వామికి నమస్కరిస్తాం. అయ్యా నీ పని, నాకు చేతనైన పని నేను చేశాను, నువ్వు నన్ను చల్లగా చూడాలి, నీ యొక్క దివ్యానుగ్రహ సంపత్తి నాకు కావాలి అని మనం ఆ దైవంతో ముడిపెడతాం ప్రతి పని కూడా. ఇహలోక సుఖమునకు ఇట్టి కర్మలన్నీ అనివార్యములు. కాబట్టి ఇహలోకం అంటేనే ఇలాంటి కర్మలు చేయాలి, తప్పదు. ఇట్టి కార్యాచరణము నందు ఎంతెంత లోపమునో అంతంత వ్యక్తి సంఘ దేశ గత సుఖ అనుభూతి లోపించుతున్నను. కాబట్టి ఇలాంటి కార్యాచరణలో ఏదైనా కనుక లోపం జరిగితే అక్కడ వ్యక్తి సంబంధమైనటువంటి వికాసం కానీ, కుటుంబ సంబంధమైనటువంటి అభివృద్ధి కానీ, సంఘపరమైనటువంటి పురోభివృద్ధి కానీ, దేశ అభ్యుదయం కానీ ఇవన్నీ కూడా జరగవు. వాటిలో కూడా లోపాలు వస్తాయి. కాబట్టి వ్యక్తిగా మనం సమున్నతంగా ఉండాలి. మనం చేసేటువంటి కర్మ చక్కగా ఉండాలి, శాస్త్రీయంగా ఉండాలి. ఎలా చేయమని చెప్పారో శాస్త్రాలు అలా చేయాలి మనం అన్నారు. తస్మా శాస్త్రం ప్రమాణంతే అన్నాడు భగవద్గీతలో. కాబట్టి ఏమండి ఎట్లా చేయమంటారు పని? తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితం. నువ్వు ఏ పని చేయాలనో, ఏ పని చేయకూడదో నువ్వు శాస్త్రం ఎలా చెప్పిందో నువ్వు ఒకసారి చూసుకో. ఆ శాస్త్ర విధానోక్తం ప్రకారం నువ్వు నీ యొక్క కర్మలను చెయ్యి అని మనకు భగవద్గీత చెబుతోంది. కాబట్టి మనం కూడా అలాంటి కర్మలు మనం చేసినప్పుడే మన వ్యక్తిగతంగా కానీ, కుటుంబ పరంగా కానీ, సంఘపరంగా కానీ, దేశము ఇవన్నీ కూడా అభివృద్ధి చెంది వసుదైవ కుటుంబకంగా మనం వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి. కానీ ఐహికమునకు ఇచ్చు ప్రాధాన్యము ఆముష్మిక కర్మకు కూడా వసంగబడినతో మనము ఒగవ పని లేదు. చూడండి, ఒక పిల్లాడి పెళ్లి కానీ, అమ్మాయి పెళ్లిలో కానీ చూపించేటువంటి శ్రద్ధ, ఆసక్తి వగేరాలు దైవ కార్యక్రమాలు జరిగేటప్పుడు అంత నిగూఢంగా, అంత జాగ్రత్తగా, పరిశీలనగా మనం చేయలేకపోతున్నాము అనేటువంటి ఒక విమర్శ ఉంది. అంటే మన కార్యక్రమం అయితే చాలా శ్రద్ధగా చేసుకుంటున్నాం, దైవ కార్యక్రమం అయితే అంటున్నాం. అంటే ఏదో అయిపోతోంది,
నలుగురు వస్తున్నారు, చేస్తున్నారు, పోతున్నారు అనేటువంటిది. అంటే మీరు ఇహలోక సంబంధమైనటువంటి కర్మల యందు చూపించేటువంటి శ్రద్ధ, భక్తి, ప్రపత్తి, ఆముష్మికము అంటే మరణానంతరమైనటువంటి మోక్షాన్నిచ్చేటువంటి పారమార్థికమైనటువంటి కర్మల్లో మీరు చూపించటం లేదు. అంటే ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో మీరు అంత మనసు పెట్టటం లేదు. ఏదో యాంత్రికంగా, యాదృచ్ఛికంగా చేస్తున్నారు. ఇవేమో ఆసక్తిగా చేస్తున్నారు. అవి ఏదో ఉపేక్షాభావంతో చేస్తున్నారు. అది తగదు. అవి ఎలా చేశారో, వాటిల్లో ఎంత శ్రద్ధ చూపిస్తున్నారో, వీటిల్లో కూడా అంత శ్రద్ధ చూపించాలి మీరు అని మనకు స్వామివారు చెబుతున్నారు. దాన్ని ఇక్కడ ఒక చిన్న మాట చెప్పారు. ఐహికమునకు ఇచ్చు ప్రాధాన్యము, ఆముష్మిక కర్మకు కూడా వసంగబడినతో మనము వగవ పని లేదు. మనం చింతించాల్సినటువంటి అవసరమే లేదు. మీరు తిరిగి చూసుకోవాల్సినటువంటి అవసరం లేదు. మీ యొక్క జీవన గమనంలో హాయిగా ముందు చూపుతో ముందుకు వెళ్ళిపోవచ్చు. వెనక్కి చూడాల్సినటువంటి అవసరమే లేదు. వెనక్కి చూసుకునేటువంటి జంతువు ఒకటి ఉందండి, సింహం. అందుకని దాన్ని సింహావలోకనము అంటారండి. ఆ సింహం ఒక 1 కిలోమీటర్ 2 కిలోమీటర్లు వెళ్ళగానే ఒక్కసారి ఆగుతుందండి. ఒకసారి వెనక్కి చూసుకుంటుంది. అంటే ఏమైనా మనకు విప్రతిపత్తి, ఆటంకాలు, మన మీద ఏమైనా ఎదురుదాడులు చేసేవాళ్ళు ఉన్నారా అని ఒక్కసారి చూసుకుంటుంది. అందుకనే ప్రతి పని చేసేటప్పుడు కూడా ఒక్కసారి మళ్ళా కొంచెం ఒక్కసారి పునఃపరిశీలించుకోండి అనేటువంటి ఒక సూత్రం మనకు అలవాటుగా ఉంటుంది. అంటే రివ్యూ అంటాం దాన్ని. చేయంగానే ఒకసారి రివ్యూ, ఆ రివ్యూ చేసుకుంటాం. దీన్ని అది ఎక్కడి నుంచి వచ్చిందంటే ఆ సింహావలోకనము అనేటువంటి ఒక చిన్న పదం నుంచి వచ్చిందండి. మనం చేయంగానే చేసింది కరెక్ట్గా ఉందా లేదా, అంటే ఈ 2 కిలోమీటర్ల కరెక్ట్గా వచ్చానా లేదా, నేను ఏదైనా ఆటంకాలు ఉన్నాయా నా వెనక అనేటువంటిది అది ఎట్టయితే చూసుకుంటుందో మనం కూడా ఆ విధంగా సింహావలోకనం చేసుకోవాలి. ఐహిక కర్మలకును దైవికమునకును గల సంబంధము కూడా ఒకంత పరికింతం. ఒకసారి ఇహలోకం అంటే ఏమిటి, దైవ సంబంధమైనటువంటి కార్యక్రమాలు ఒకసారి చూసుకున్నట్టయితే మన పొలమును చూడండి. మన ఇహానికి పరానికి ఏమైనా బంధం ఉందా, కనెక్టివిటీ ఏమైనా ఉందా? మన కర్మలు మనం చేస్తున్నాం, కానీ దైవంతో ముడిపడి ఉన్నాయా లేవా అనేటువంటిది ఒక్కసారి మనం గమనిస్తే మనము పొలమును చక్కగా బలపరిచి దున్నుదుము. రైతులంతా కూడా దున్నుతారండి పొలం. మొట్టమొదటి కొత్త విత్తనాలు వేయాలి అంటే, కొత్త పంట వేయాలి అంటే ముందర చక్కగా దున్నుతారు. మంచి విత్తనములను అందులో తల్లుతారు. దానిని సకాలంలో ఊడుస్తారు. మళ్ళీ దాన్ని క్రమబద్ధం చేస్తారు. కలుపులు తీస్తారు. అంటే ప్రతి మొక్క పక్కన పనికిరాని మొక్కలు, అంటే ముఖ్యంగా గడ్డి లేస్తుందండి, గడ్డి మొలుస్తుంది. వాటిని కలుపు మొక్కలు అంటారు. ఆ కలుపు మొక్కలను తీస్తారు. దేనికని కలుపు మొక్కలను కనుక ఉండేటట్టయితే ఆ భూసారాన్ని మొత్తాన్ని కలుపు మొక్కలే పీల్చేస్తూ ఉంటాయి. ఇక అసలు మొక్కకు అందనివ్వవు. అందుకని ఆ కలుపు మొక్కల్ని అక్కడ పీకేస్తారు. అంటే కలుపు మొక్కలు భోజనం చేయాల్సినటువంటి సారాన్ని కూడా మన అసలు మొక్కలకు అందుతుంది అన్నమాట. ఈ విధంగా కష్టపడతారండి. నీరు పెడతారు పిరియాడికల్గా, ఎప్పుడెప్పుడు నీరు పెట్టాలని పెడతారు. అలాగే చక్కగా కంచె కట్టి కాపలా కాయుధము. ఒక తొలింబరంలో ఉన్నప్పుడు పంట, చిన్న చిన్న మోకాళ్ళు ఎత్తుగా ఉన్నప్పుడు పంట, ప్రతి పక్షులు మన పశువులు వగైరాలు కూడా చక్కగా రుచికరంగా తినడానికి ఇష్టపడతాయండి ఆ పంట యొక్క పైరుని. అందుకని మనం ఏం చేస్తాం, చాలా కాపలా కాస్తారు అక్కడ. అవసరమైతే కంచె కూడా కడతారు చుట్టూ. ఏ కర్మకు ఆ కర్మ యథావిధిగా ఉత్సాహపూరితంగా చేయుదము అనుకుందాము. ఈ విధంగా ఒక రైతు పాపం పైన చెప్పిన విధంగా చక్కగా క్షేత్రాన్ని శుద్ధి చేయటం, విత్తనాలు నాటడం, నూడ్చటం, మరి ఇవన్నీ కలుపు మొక్కలు తీయటం, పిరియాడికలుగా నీరు పట్టడం, ఇంకా ఒక రకంగా ఎరువు కూడా వేయటం, ఇవన్నీ కూడా జరిగినాయి. అంతటితో మన కర్మ ఫలితము నిరాటంకముగా మన ఇంటికి చేరున్న నమ్మకమేమి? ఇంత చేశామండి. మనం అనుకున్నటువంటి దిగుబడి రావాలి అంటే మనం ఆ ఫలితాన్ని ఆశిస్తున్నాం, కర్మ ఫలాన్ని. ఆ కర్మ ఫలం మనకి చేరాలి ఇంటికి. కాలువలో నీరు లేమి వలననో, లేక అతివృష్టి అనావృష్టి వలననో, లేక రోగములు తెగుళ్ల వలనో పైరు నశించును. ఈ విధంగా మనం ఊహిస్తాం ఒక రకంగా. ఒక్కోసారి ఏమవుతుందంటే ఆ కాలం యొక్క వైపరీత్యం వల్ల వర్షాలు ఉండవండి. ఉంటే అతివృష్టి, కురిస్తే వరుస పెట్టి కురుస్తాయి, వద్దు బాబోయ్ అనేటట్టుగా. లేకపోతే అనావృష్టి, అంటే మనం గొంతు ఎత్తి పైకి చూసినా సరే ఒక చుక్క రాలదు. ఈ విధంగా మళ్ళీ రోగాలు, నీళ్లు లేక, ఎరువులు లేక, సరైనటువంటి వాతావరణం లేక ఆ పైర్లలో తేడా వస్తుంది, తెగుళ్ళు వస్తాయి. ఈ విధంగా పైరు నశిస్తుందండి. అట్టి నిరాశాపూరితమైనటువంటి మానవ జవసత్వమును
చంపుకున్నట్టు భావ్యం కాదు. కాబట్టి మానవుడు అంటే వెనకటి రోజుల్లో సరిపోయింది. ఈ రోజుల్లో అంతటితోటి మనం ఆగటానికి అవకాశం లేదు. వాతావరణాన్ని కూడా మనకు అనుకూలంగా సానుకూలంగా మార్చుకునేటువంటి విధి విధానాలు ఇప్పుడు శాస్త్రజ్ఞుల యొక్క పరిశోధనల వల్ల పరిశీలన వల్ల మనకు లభించినాయి. కాబట్టి మనం వర్షములు కురిగిన పక్షమున వాయు విమానముల సహాయమున అంతరిక్షమునను లేక వేరు వేరు మార్గములను మేఘమాలికల పైకెగసి వానిపై మందులు ప్రయోగించి కృత్రిమ వర్షములు బలవంతముగా కురిపించము అనుకొనుము. కాసేపు వర్షాలు లేవు కాబట్టి ఇప్పుడు మనం విమానాల్లో వాయు అంటే ఆకాశ మార్గంలో విమానాల యొక్క సహాయంతో మనం ఆ పచ్చని పొలాల మీద రకరకాల శాస్త్రీయమైనటువంటి ఆధునిక సాంకేతిక మార్గాల్లో మనం మేఘాలను సృష్టించి మనం కృత్రిమ వర్షాలు కురిసేటట్టుగా కూడా చేస్తున్నాం ఈనాడు. కానీ ఆ వర్ష బిందువులు మన పొలంలోనే పడిన నిశ్చయమేమి కలదు. ఒకవేళ మనం ఎంత కష్టపడి పనిచేసినా సరే ఆ మన పొలం మీద నీళ్లు పడాలనే సిద్ధాంతం లేదు. కాబట్టి అంటే ఇంత ఆధునికమైనటువంటి సాంకేతిక పరిజ్ఞానం మనకు పరిఢవిల్లుతున్నప్పటికీ మన యొక్క లక్ష్యాలు మనం సాధించలేకపోతున్నాము. లక్ష్య సాధనలో మనం విఫలమైపోతున్నాము. అటు భగవంతుడు కరుణించట్లేదు, ఇటు మనం కృత్రిమ మేఘాల ద్వారా కురిపించుకున్నటువంటి వర్షాలు కూడా తగినంతగా మనకు అందుతున్నాయో లేదో అనుమానంగా ఉంది. ఆ వర్ష బిందువులు మన పొలంలోనే పడిన నిశ్చయమేమి కలదు. మన చేలో పడతాయని నమ్మకం లేదు కదా. ఎక్కడ పడతాయో ఆ పడిన ప్లేస్ మంది కాకపోవచ్చు, అప్పుడు కూడా మనకు ఫలాలు రాకపోవచ్చు. ప్రపంచనుని యొక్క ఆగ్రహ అనుగ్రహములపై ఆధారపడవలసినదే కానీ ఈ కృత్రిమ వృష్టిపై ఆధారపడ వీలు కాదు. ప్రపంచనుడు అంటే పరమాత్మ. ఆ పరమాత్మ యొక్క ఆయన ఆగ్రహం చూపించిన అనుగ్రహం చూపించిన అనుగ్రహ సమర్థుడు ఎవరయ్యా అంటే పరమాత్మ. ఆ పరమాత్మ చల్లగా చూస్తే మనం ఆశించిన విధంగా మన పంట ఇబ్బడి ముబ్బడిగా మనకు దిగుబడిగా వస్తుంది మన ఇంటికి. ఆయన ఆగ్రహించాడో తుడిచిపెట్టుకుపోతుంది. మనం పెట్టినటువంటి లక్షలాది రూపాయలు కూడా వరకు బూడిదలో పోసిన పన్నీరు అవుతాయి. కాబట్టి మనం ఎంత చాకచక్యంగా మన శ్రీకృష్ణ పరమాత్మ చెప్పినట్టు కర్మణ్యేవాధికారస్తే అనేటువంటి సూత్రాన్ని పాటించి మన కర్మలు మనం చిత్తశుద్ధిగా 100% కరెక్ట్ గా చేసినా కూడా ఒక్కోసారి దైవానుగ్రహంలో గనక ఏమైనా తేడా వస్తే మన కర్మ కూడా నిజంగా మన కర్మ కాలుతుంది. నిజంగా మన కర్మ నిజంగా కర్మ అవుతుంది. అప్పుడు అంటే మనం ఆశించిన ఫలితాలు దొరక్కపోవచ్చు. అంటే దీనంతటికి కూడా ఏమయ్యా, నువ్వు మానవుడిగా ఎంత ప్రయత్నం చేసినప్పటికీ నువ్వు దైవానుగ్రహ సంపత్తి నీకు కావాలి. నిన్ను సృజించినటువంటి వాడి యొక్క కరుణా కటాక్షాలు నీకు నిండుగా మెండుగా కావాలి అని మనకి ఇవన్నీ కూడా ఇక్కడ చెబుతున్నారండి. మరి చూడండి, కర్మానంగానే ఒక చమత్కారంగా ఒక శ్లోకం చెప్పారండి. ఒక చిన్న చమత్కారం చెప్పి ఇప్పుడు మనం ఈ అధ్యాయాన్ని మనం ముగిద్దాం. చూడండి, సాక్షాత్ పరమేశ్వరుడు. ఇది కూడా కర్మ సిద్ధాంతంలో ఒక చమత్కారంగా చెప్పినటువంటి శ్లోకం అన్నమాట. స్వయం మహేశ, ఆ ఈశ్వరుడు ఉన్నాడు, ఆయనకి అసలు మహేశుడు అని పేరండి. ఈశానుడు అంటే భగవానుడు అంటాం. మహేశ అనేటువంటి బిరుదు ఎవరికి లేదండి, ఒక్క పరమేశ్వరుడికి మాత్రమే ఉంది. ఒక్క రుద్రుడికి మాత్రమే మహా ఈశ, అసలకే ఈశుడు ఆయన. మరి ఆయనకు పద్మవిభూషణ ఇస్తే మహేశుడు అయినాడు. ఆయన నిజంగా స్వయంగా దేవతలందరికంటే కూడా మన అగ్రగామి. అలాగే శశురో నగేశ, ఆయన మామగారు ఉన్నారు చూశారు, హిమోత్పర్వతము. నగ ఈశ అంటే పర్వతాల్లో కల్లా మహోన్నత పర్వతం హిమాలయం అండి. ఆ హిమాలయం ఆయన మామగారు, శివుడి యొక్క మామగారు. అంటే మామగారు కూడా సామాన్యుడు కాదు. ఆయన దగ్గర ఎన్నో ఔషధులు, ఆణులు, రకరకాల ముత్యాలు ఎన్నో ఆ హిమవర్ణకం మీద ఎన్నో రకరకాలైనటువంటి సిరి సంపదలతో ఊగుతున్నాడు. ఆయన కూడా మంచి మిడిసిపడుతున్నాడు, ప్రకాశిస్తున్నాడు. తనయో గణేశ, ఇక సర్వ విఘ్నాలకు అధిపతి, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వినాయకుడు అండి. అంటే మనం ఏం పని చేయకపోతున్నా కూడా ఆటంకం కలుగుతుంది అనేటువంటి భయం లేదు. నిరాటంకంగా నిర్విఘ్నంగా మనకు ఆ పని చేయడానికి తగినటువంటి ఆఫీసర్ గారు మన ఇంట్లోనే ఉన్నాడు. ఎవరైనా తనయో గణేశ, సఖా ధనేశ,
ఇక మనకు మంచి డియర్ ఫ్రెండ్ ఉన్నాడండి ఈశ్వరుడికి, ధనేశ, ధనాధిపతి ఆయన, సాక్షాత్తు అందరినీ లోకాలన్నింటినీ అనుగ్రహించగలిగినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అప్పించినటువంటి పెద్ద జమీందారండి ఆయన. ఎవరు పెద్ద ఆయన, మరి యవనాల్లో మనం సఖా ధనేశ. అలాంటి కుబేరుడు ఈయనకి ఫ్రెండ్ అండి. ఎవరికి? మన శివుడికి. ఆ స్వయంగా శివుడు, మామగారు చూడకపోతే హిమవన్నగం, కొడుకుని చూడకపోతే విఘ్నాలకు అధిపతి అయినటువంటి గణేశుడు, ఫ్రెండ్ని చూడకపోతే మంచి అపర కుబేరుడు, అంటే అసలు అపర అక్కర్లే కుబేరుడే. అలాగే స్వయం భిక్షాటనమేవ శంభో, ఇన్నున్నాయి కదయ్యా ఏమయ్యా శంకర, స్వయం భిక్షాటనమేవ శంభో. ఇంతున్నా కూడా నువ్వు భిక్షాటన అనేటువంటి కర్మను దేనికి చేయాల్సి వచ్చింది? బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ, బలీయసి కేవలం ఈశ్వరేచ్ఛ. అంటే మళ్ళా అక్కడికి వెళ్ళాం. ఆ ఈశ్వరుడు ఆ విధంగా చేయటానికి కూడా ఈశ్వర సంకల్పమేట. బలీయసి, ఆ కర్మ సిద్ధాంతం చూశారు. ఆ కర్మ నిజంగా ఇక్కడ ఒక చిన్న మాట చెప్పాడండి. ఏం చెప్పాడంటే, కర్మానికి ఒక మంచి చక్కటి మాట చెప్పారు, మనంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. కర్మ అంటే కర్మకు కాలానికి జ్ఞాపక శక్తి ఒక్కోటండి. ఏ కర్మ చేసినా కూడా కర్మ జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటుందా, ఓహో వీడు ఇలా చేశాడా కాబట్టి ఇట్లాంటి ఫలితం ఇవ్వాలి. కాలానికి కూడా జ్ఞాపక శక్తి ఎక్కువండి. ఆ కాలం కూడా కాలం ఒక్కసారి గురి చూసి కాటేస్తుంది మనకు. అలాంటి కాటేసేటువంటి కాలానికి, కాటేసే కర్మకి కూడా మనం జాగ్రత్తగా నమ్రతగా మనం చేయాలి. అలాంటి మహేశుడు, అంత బ్రహ్మాండమైనటువంటి సాక్షాత్ పార్వతీదేవి చూస్తే లక్ష్మీ స్వరూపురాలు. ఇన్ని ఐశ్వర్యాలు ఉన్నా సరే ఆయన భిక్షాటనం అనేటువంటి కర్మం చేయాల్సి వచ్చింది. కాబట్టి గహన కర్మణోగతి, ఎవరికి ఏ సమయంలో ఎట్లాంటి కర్మ చేయిస్తాడో ఆ కర్మ యొక్క సిద్ధాంతాలని, కర్మ యొక్క లోతుపాతల్ని తెలుసుకోవటం ఎవరి వల్ల కాదు అని మనకు శాస్త్రాలు చెబుతున్నాయి. ఈ విధంగా కార్యము కర్మ అనేటువంటి ఒక చాప్టర్ని మన సత్యసాయి వాక్యంలో చక్కగా 4 మంచి భావాలను చెప్పుకోవటానికి తగినటువంటి శక్తియుక్తులను ఇచ్చినటువంటి మన శతవర్ష జన్మదినోత్సవ సుందరుడు అయినటువంటి సత్యసాయి భగవానుకి హృదయపూర్వకమైనటువంటి నమస్సుమాంజలు మనందరి తరఫున సమర్పిస్తూ, ఇలాంటి వేదికను ఏర్పరిచి మనలాంటి వాళ్ళందరినీ కూడా ఉత్సహించి ప్రోత్సహిస్తున్నటువంటి ఎమ్మెల్యే దంపతులు గారికి హృదయపూర్వక నమస్కారాలు అర్పిస్తూ, అలాగే కష్టమైన సబ్జెక్ట్ క్లిష్టమైనా సరే ఇష్టంగా వింటున్నటువంటి ఆత్మీయ సోదర సోదరిమణులకు కూడా హృదయపూర్వకమైనటువంటి అభివందనాలు చేస్తూ, మరి మళ్ళా ఇట్లాంటి సమయంలోనే మళ్ళా మనం సత్యసాయి వాక్యంలో మరొక ఎపిసోడ్తో మళ్ళా కలుద్దాం. అంతవరకు ఓం శ్రీ సాయిరాం, జై జై సాయిరాం.